ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయమందు ప్రభా 2024వ సంవత్సరము మొదటి నెల మొదటి రోజు నీ సన్నిధానంలో ప్రభా బిడ్డలుగా మేమందరము కృతజ్ఞతా మనసులతో తండ్రి, నువ్వు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించినటువంటి ప్రేమతో ప్రభా నీ సన్నిధికి మేము వచ్చాం. గడిచిన కాలాలన్నింటిలో కూడా ప్రభా నీ కృప, నీ కాపుదల మా పట్ల, మా కుటుంబాల పట్ల, సంఘాల పట్ల మీరు ఉందని మేము ఎంతగా నమ్ముచున్నాం ప్రభా. ఈ సంవత్సరం అంతా కూడా మీ కాపుదల, మీ భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మా జీవితాల్లో ప్రభా రక్షణ పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు నైనా కొన్ని వేల కొద్ది ప్రసంగాలు మేము విని ఉన్నాం తండ్రి. విన్న ప్రసంగాలు ప్రభా ఎంత మేరకు మా జీవితాన్ని మార్చాయి అని మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటే ప్రభా చాలా వరకు తండ్రి ఫలితం శూన్యంగానే కనిపిస్తుంది ప్రభా. ఈ సంవత్సరం కూడా అట్టి రీతిగా మారకుండా ప్రభా వింటున్న ప్రతి ప్రసంగం ద్వారా ప్రభా మా జీవితాలు కదల్చబడ్డానికి సహాయం చేయండి, మా కుటుంబాలు కట్టబడ్డానికి సహాయం చేయండి, మా సంఘాలు ఉజ్జీవపరచబడ్డానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి నీ బిడ్డల కోసం ఏ మాటలైతే ప్రభా మీరు మాట్లాడనే ఉన్నారో మీ ఆత్మ ప్రేరేపణ చేత మాట్లాడండి. ఏ హృదయాలు పట్టబడాలో, ఏ హృదయాలు ప్రభా హెచ్చరించబడాలో మీకు తెలుసు తండ్రి. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి ప్రభా. ఒక చెవిన విని మరొక చెవిన విడిచిపెట్టకుండా నీ బిడ్డలు హృదయంలో ప్రభా మనస్ఫూర్తిగా వాక్యాన్ని అంగీకరించే భాగ్యాన్ని వారికి ఇచ్చి నాయనా ఈ యొక్క కార్యక్రమం అంతట్లో ప్రభా ప్రయాసపడిన వారి ప్రయాసాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వాక్యము తండ్రి నీ బిడ్డలకు అర్థమవునట్లుగా సహాయం చేస్తారని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రాముఖ్యంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా మీరు దేవునిలో మంచిగా బలపడుతూ దేవుని కొరకు నిలబడి మీరు, మీ కుటుంబాలు, మీ సంఘాలు సంతోషకరంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న అనేక మాటలలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏమిటంటే, దేవుడు మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు కూడా ఒకరోజు మాట్లాడటం మానేస్తాడు. దేవుడు మనకిచ్చిన ఇంత గొప్ప సౌలభ్యం, అనేక వర్తమానాలు వినటానికి, అనేక మంది దేవుని సేవకులు మన మధ్య నిలబడి వాక్య పరిచర్య చేయటానికి, అనేక విధాలైనటువంటి టెక్నాలజీ ద్వారా ఎంతో విషయాలను మనం తెలుసుకోవటానికి ఈ తరములో దేవుడు ఆశీర్వదించినంతగా గతంలో ఏ తరం కూడా ఆశీర్వదించబడలేదు. మీరు కానీ కొంత వెనక్కి వెళ్ళి ఆలోచించగలిగితే ఆ రోజుల్లో ఒక సభ పెట్టడం అనేది ఒక సేవకులకు కానీ ఒక సంఘానికి కానీ అది ఎంతో ప్రయాసకరమైనది. అందుకే సంవత్సరానికి మహా అయితే 1 లేదా 2 సభలు మాత్రమే జరిగాయి. అలాంటి సభలలో పాల్గొనటానికి, అలాంటి సభలలో దేవుని వాక్యము వినటానికి చాలా దూరం ప్రయాణము చేసి కాలినడకన వెళ్ళిన వారు ఉన్నారు, ఆటోలలో వెళ్ళిన వారు ఉన్నారు, ట్రాక్టర్స్లలో వెళ్ళిన వారు ఉన్నారు. అంత దూరం ప్రయాణము చేసి వాళ్ళు భోజనం పెట్టకపోయినా ఆ దినాలలో వాక్యం వినేటువంటి విశ్వాసులు మన యొక్క తల్లిదండ్రులు లేదంటే తాత ముత్తాతల కాలంలో ఉండేవారు. ఈరోజు ఎలాంటి వాతావరణము ఉంది అని మనం ఆలోచన చేస్తే ఆకలి వేయకుండా ఉండటానికి ఆహారము, చలి వేయకుండా ఉండడానికి కావలసినటువంటి సెటప్లంతా, మనకు ప్రయాణాలు చేయడానికి కావలసినటువంటి వెహికల్స్, ఇలా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా, ఇన్ని సౌలభ్యాలు ఉన్నా ఈరోజు వాక్యానికి క్రైస్తవ విశ్వాసులు పెద్దపీట వేస్తున్నారా అని ప్రశ్నిస్తే లేదనే చెప్పొచ్చు. చాలా బాధాకరమైనటువంటి ఒక సంగతి ఏంటంటే, క్రైస్తవ విశ్వాసులు కనీసం ఆహారానికి ఇచ్చేటువంటి విలువ కూడా, క్రైస్తవ విశ్వాసులు కనీసం తమ సుఖ సౌఖ్యాలకు ఇచ్చేటువంటి విలువ కూడా దేవుని వాక్యానికి విలువనివ్వనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో కనబడుతున్నాయి. గడిచిన నెలలో మొదటి రోజు నుంచి 31వ రోజు వరకు అనేక ప్రాంతాలలో క్రిస్మస్లు జరిగాయి. ఎన్నెన్ని వర్తమానాలు విన్నారు అని ఒకరిని నిలబెట్టి మనం అడిగితే సగటు ఒక విశ్వాసి ఈ ప్రాంతంలో అయితే కనీసంలో కనీసము 10 నుంచి 15 ప్రసంగాలు మీరు వినే ఉంటారు. అంటే ఈ లెక్కన 10 నుంచి 15 ఆ యొక్క క్రిస్మస్లలో మీరు ఖచ్చితంగా వెళ్ళే ఉంటారు. ఒకవేళ భౌతికంగా మీరు వెళ్ళకపోయినా టీవీల ద్వారా కావచ్చు, లేకపోతే మొబైల్ ద్వారా వస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు, అనేక మంది దేవుని సేవకుల వర్తమానాలు కనీసంలో కనీసం మీరు 15 అయినా విని ఉంటారు. అయితే ఈ విన్న వర్తమానాలలో నుంచి
ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు మాట్లాడినటువంటి ప్రసంగాలలో నుంచి మీ జీవితానికి, మీ కుటుంబానికి, మీ సంఘానికి కావలసిన మాటలు మీరు ఏం నేర్చుకున్నారు అని అడిగితే మరలా మనం ఏం చేస్తాం తెలుసా? తెల్ల ముఖం వేస్తాం. మరలా ఇప్పుడు నూతన సంవత్సరం ప్రారంభమైంది, నూతన ప్రసంగాలు కావాలి, నూతన సావుకులు కావాలి, నూతన కార్యక్రమాలు జరగాలి, ప్రతిదీ నూతనమైనది కావాలనేటువంటి కోరిక ఉంది చూడండి, అది చాలా మంచిది కాదు. ఈ నూతనమైనటువంటి కావాలని కోరిక ఒక్కసారి మీరు చూడండి, బాగా ఇష్టపడి చాలా కష్టపడి దాదాపుగా 20,000 సమకూర్చి ఒక మొబైల్ ఫోన్ కొన్నారనుకోండి, ఎన్ని రోజులు దానిపైన మీకు ఇష్టం ఉంటుంది? మహా అయితే ఒక 2 నెలలు, లేకపోతే ఒక 6 నెలలు. ఆ తర్వాత మీకు ఏమనిపిస్తుంది తెలుసా? అరే ఈ మొబైల్ పాడైపోయింది, అప్డేటెడ్ మొబైల్ నేను కొనుక్కోవాలని చెప్పి మరలా నువ్వు ఇంకో మొబైల్ కొనడానికి ఇష్టపడతావు. లేదా బాగా అర్థం కావాలంటే చాలా కష్టపడి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి, ఎస్ఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళి, సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళి, లోకల్ షాపింగ్ మాల్కి వెళ్ళి, అక్కడ ఇక్కడ దాదాపు ఒక 5-6 షాపింగ్ మాల్స్ అంతా తిరిగి కష్టపడి ఒక చీర కొంటావు. ఎన్ని రోజులు వేస్తావు? ఓ 3 రోజులు వేసావు అనుకో, మరలా చీర పైన నీకు ఇష్టమో పోతుంది. మరలా నీకేం కావాలి? నూతనమైన చీర కావాలి, నూతనమైన వస్త్రాలు కావాలి. ఎన్నిసార్లు బిర్యానీ తినలేదు, అయినా సరే మనకు ఒకసారి బిర్యానీ పెడితే మరలా కొత్త. తినకుండా చికెన్ తినకూడదని వచ్చి మరలా చికెన్ మొత్తం ఎక్కువ, అన్నం కంటే చికెన్ కర్రీ ఎక్కువ వేసుకొని తినేసి వెళ్ళిపోయినటువంటి సంగతులు మనకు ఎన్నిసార్లు జరగలేదు? అంటే ఆహారంలో మనకు నూతనమైనది కావాలి, వస్త్రాలలో మనకు నూతనమైనది కావాలి, ప్రసంగికులు నూతనమైన వాళ్ళు కావాలి, లేకపోతే జరుగుతున్నటువంటి ప్రతి తంతు కూడా నూతనమైనవి కావాలి. ఏది చేసినా నూతనమైనది కావాలనేటువంటి ఒక మనస్సుతో ఈ లోకమంతా కూడా ఏం చేస్తుంది తెలుసా? నూతనమైనవి కావాలి కావాలి అని ముందుకు వెళ్ళిపోతుంది. సరే, తప్పు లేదు, నూతనమైనవి కోరుకోవటంలో తప్పు లేదు, కానీ పాతవి విడిచిపెట్టడం మాత్రం ఏమాత్రం కూడా మంచిది కాదు. ఏ కోణంలో అనంటే వాక్యం విషయంలో. మిగతా విషయాల్లో మీరు ఏమైనా చేయండి, కానీ వాక్యం విషయాలలో సంవత్సరాలు గడుస్తున్నాయని చెప్పి కొత్త కొత్త ప్రసంగాలు కావాలన్న కోరికతో ఉంటున్న వారు ఎవరైనా ఇక్కడ ఉంటే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఎన్నిసార్లు మాట్లాడినా నువ్వు గాని మారకపోతే, నీ బ్రతుకును గాని మార్చుకోకపోతే, నీ జీవితాన్ని మార్చుకోకపోతే, నీ కుటుంబాన్ని గాని కట్టుకోకపోతే దేవుడు నీతో మాట్లాడటం మానేస్తాడు. కాబట్టి నువ్వేం అర్థం చేసుకోవాలి? ప్రభా, ఇదిగో విన్న ఒక్క వర్తమానమైన చాలు ప్రభా, నా బ్రతుకు మారాలి. మరో మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరంలో ఎన్నెన్ని వర్తమానాలు మీరు వింటారు, వినగలుగుతారు. అలాంటి పరిస్థితులలో మీరు ఏమనుకోవాలి తెలుసా? ప్రభా, ఈ వాక్యం చేత నేను కట్టబడాలి, ఈ వాక్యం చేత నేను నాటబడాలి, ఈ వాక్యం చేత నేను ఉజ్జీవింపబడాలి, ఈ వాక్యం చేత నేను కొరకు నిలబడాలని చెప్పి వింటున్న ఒక్క ప్రసంగంలోనే ఒక కమిట్మెంట్ కానీ మీరు తీసుకోలేకపోతే, ఒక తీర్మానాన్ని కానీ మీరు తీసుకోలేకపోతే, మరలా చెప్తున్నాను, ఎన్ని ప్రసంగాలు విన్నా సరే మన జీవితాలు మారవు. ఇందాక జరిగిన ఒక సందర్భం చెప్తాను. ఎవరో మరి ఆయన దేవుని సేవకులో రాజకీయ నాయకులు నాకు అంతగా అవగాహన లేదు, కానీ ఆయన ఏమని అడిగారు? ఆయన మీలో ఇక నుంచి అబద్ధం చెప్పకుండా ఉంటారా అని అడిగారు. అప్పుడు మీ దగ్గర సమాధానం ఏంటి? సమాధానం చెప్పకపోతే నాలాంటి సేవకుడు చాలా సంతోషించేవాడు. సిగ్గు లేకుండా మనము నవ్వుతున్నాం. నవ్వుల పాలు దేన్ని చేస్తున్నామో తెలుసా? ఇలాంటి సభ వేదికల ముందు అలాంటి ఒక వాక్యం పైన అవగాహన ఉందో నాకు తెలియదు, కానీ ఆయన ఏమనట్లేదు, కానీ అలాంటి వ్యక్తులు అడిగినప్పుడు చెప్పలేకపోతే నిశ్శబ్దంగా ఉండు, పాటించగలకపోతే కాముగా ఉండు. కానీ నువ్వు నవ్వుతున్నావు అంటే దేన్ని వెక్కిరిస్తున్నావు తెలుసా? వాక్యాన్ని వెక్కిరిస్తున్నావు. దేవుడు ఏమన్నాడు? అబద్ధం నువ్వు మాట్లాడకూడదు, అబద్ధ సాక్ష్యం నువ్వు పలకకూడదు. నువ్వు బలహీనుడు అయితే, నువ్వు చేతకానివాడవైతే, నీ వల్ల నా వల్ల కాకపోతే ఒప్పుకుందాం ప్రభు సన్నిధిలో, ప్రభా నేను అబద్ధం చెప్పకుండా నేను ఉండలేకపోతున్నానని. కానీ అలాంటి సందర్భాల్లో అలాంటి వాక్యాల గురించి అడిగినప్పుడు ఎప్పుడు కూడా నవ్వైతే నవ్వకండి. ఎందుకో తెలుసా? అది ఎంత కఠినమైనటువంటి పరిస్థితి తెలుసా? ఆ మాట నేను మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథాన్ని ఒకసారి మీరు చూడగలిగితే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి ఎవరైనా చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును ఎక్కడుంటారు? దేవుని రాజ్యము నుంచి వెలుపటనుంటారు. ఏం మాట్లాడినవాడు? అబద్ధం మాట్లాడినవాడు.
ఏం చేసినవాడు? అబద్ధాన్ని ప్రేమించి చేసినవాడు. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్నట్టు ఈ చివరి పుస్తకంలో చివరి మాటలలో నీకు నాకు హెచ్చరిస్తూ చెబుతున్న మాట ఏంటో తెలుసా? అబద్ధంగా నువ్వు మాట్లాడుతూ అబద్ధం ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకుంటే ఒకానొక రోజు పరలోకంలో ఉంటాననుకున్న నువ్వు పరలోకం వెలుపల ఉండి నరకంలో ఉంటావు. ఆ రోజు నీకు నవ్వు వస్తుందా? నువ్వు నవ్వుదామన్న నవ్వు నీకు రాదు. ఎందుకు ఈ సంగతి నిన్ను ప్రస్తావిస్తున్నాను అనంటే, వాక్యం యొక్క విలువ ఈరోజు ఎవరికి అర్థం కావట్లేదు తెలుసా? విశ్వాసులకు అర్థం అవ్వట్లేదు, క్రైస్తవులకు అర్థం అవ్వట్లేదు, క్రైస్తవేతరులకు అర్థమైంది. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, వాళ్ళు వచ్చి నీతి విలువలు మనకు చెప్తున్నారు, వాళ్ళు వచ్చి నీతిని గురించి మనల్ని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకు అర్థమైనటువంటి ఆ గూఢమైన సత్యాలు, ఆ గొప్ప సంగతులు, క్రైస్తవులు అంటే అబద్ధాలు మాట్లాడకుండా ఉంటారు, క్రైస్తవులు అంటే ఇవి చెయ్యరు, క్రైస్తవులు అంటే ఇవి చేస్తారని వాళ్ళకున్న అవగాహన బొత్తుగా రోజు ఎవరికి లేదు తెలుసా? మనకు లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో వాక్యం విషయంలో ఈ సంవత్సరం ఎలా ఉండాలో తెలుసా? మంచి తీర్మానం తీసుకోండి. ప్రభా, నేను విన్న ఒక్క వర్తమానమైన ఇదిగో పాటించడం నేను ప్రయాసపడతాను. ప్రభా, నా వల్ల కాదు ప్రభా, నేను పాటించాలని ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేస్తున్నాను ప్రభా, ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాను ప్రభా, నా వల్ల కావట్లేదని ప్రభు పాదాల యొద్దకు మీరు పడి, తండ్రి నువ్వే నాకు సహాయం చేయమని దేవుని సహాయం అడిగితే ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేని విషయంలో తెలుసా? వాక్యాన్ని పాటించే విషయంలో. కానీ పాటించాలన్నటువంటి కనీసపు ఆలోచన నీకు కానీ నాకు కానీ లేకపోతే నీ ముందు ఎంతమంది దేవుని సేవకులు, ఎన్నెన్ని ప్రాంతాల్లో వాడబడిన వారు, ఎంతెంత బలమైన పరిచర్యలు చేయవలసిన వారు, లేదా మరణించిన వారే తిరిగి వచ్చి చెప్పినా సరే మన విశ్వాస బ్రతుకులు ఏముండదు తెలుసా? మార్పు ఉండదు. అందుకే రాత్రి మీరందరూ మనమందరం నేర్చుకోవాల్సిన ఒక విలువ ఏంటో తెలుసా? వాక్యానికి విలువనిద్దాం, వాక్యాన్ని గౌరవిద్దాం, వాక్యాన్ని పాటిద్దాం. వాక్యాన్ని పాటించినటువంటి క్రైస్తవ విశ్వాసమే కాదు. వాక్యాన్ని పాటించడానికి ప్రయాసపడినటువంటి బ్రతుకే కాదు. వాక్యం కొరకు నిలబడినటువంటి జీవితమే కాదు. వాక్యం కొరకు త్యాగం చేయనటువంటి నీ బ్రతుకే కాదు. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీతో మొట్టమొదటి రోజు మాట్లాడుతున్న మాట తెలుసా? కనీసం ఈ సంవత్సరమైనా దేవుని వాక్యం పాటించడానికి ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా తీర్మానాలు తీసుకోవాలి. కనీసం ఈ సంవత్సరమైన దేవా, నువ్వు చెప్పినటువంటి ఒక్క వచనమైన నా జీవితంలో నేను చూపించాలి, నువ్వు చెప్పినటువంటి ఒక్క విలువైన నా కుటుంబంలో నేను చూపించగలగాలి, నువ్వు చెప్పినటువంటి ఒక సూత్రమైన మేమందరం మేము పాటించమని నీ ముందర నిలబడి తండ్రి, నీ వాక్యానుసారంగా కట్టబడిన సంఘము, వాక్యానుసారంగా కట్టబడిన కుటుంబము, వాక్యానుసారంగా కట్టబడిన నా జీవితం అని దేవుని దగ్గరకు వచ్చి మనం చెప్పగలిగే స్థితి కనీసం ఈ సంవత్సరంలోనికైనా మనము రావాలి. ఒకవేళ లేకపోతే ఇదిగో దేవుడు మాట్లాడుతున్న కొన్ని సంగతులు నేను మీకు ఈరోజు చూపిస్తాను. దేవుని ద్వారా దేవుని చేత మాట్లాడిన కొన్ని విషయాలను కానీ మనం చూడగలిగితే లూకా గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను మనం చూద్దాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. గొర్రెల కాపరుల దగ్గరకు ఒక దేవుని దూత వచ్చి ఒక సందేశం ఇచ్చింది. ఆ సందేశము ఏంటయ్యా అంటే, గడిచిన నెలంతా మీరు బాగానే విన్నారు. ఇప్పుడు ఆ సందేశానికి గుర్చినటువంటి సత్యాన్ని నేను చెప్పడానికి నిలబడలేదు, ఆ సందేశాన్ని నేను వివరించటం లేదు. కానీ ఇదిగో దేవుని దూత ఎవరి దగ్గరికి వెళ్ళిందని రాయబడింది తెలుసా? గొర్రెల కాపరుల దగ్గరకు వెళ్ళబడినట్టుగా రాయబడింది. వాక్యములో ఎవరి దగ్గరికి ఎవరు వెళ్ళాలి తెలుసా? పరలోకము నుండి వచ్చినటువంటి ఒక దేవుని దూత ఎవరి దగ్గరికి వెళ్ళింది తెలుసా? గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళింది. ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్నిసార్లు ఈ మాట మీరు చదవలేదు? ఎన్ని స్కిట్స్లలో ఈ సంగతి మీరు తెలుసుకోలేదు? ఎన్ని పాటలలో గొర్రెల కాపరి గురించి మీరు తెలుసుకోలేదు? అయితే ఎప్పుడైనా కనీసం కూర్చొని అసలు దేవుని దూత గొర్రెల కాపరుల దగ్గరికి ఎందుకు వెళ్ళిందని ఎవరైనా ఆలోచించారా? నేను ఒక మాట చెప్తున్నాడు, బాగా వినండి. ఒక దేవుని సేవకుడు వచ్చి ఒక ప్రసంగం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ప్రసంగాన్ని విని ఇక్కడే దులిపేసుకొని వెళ్ళిపోయేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు.
కానీ ఒక దేవుని సేవకుడు వర్తమానాలు చెప్పిన తర్వాత అసలు ఆ సందర్భాలు ఇంటికి వెళ్ళి ఆ సందర్భాలను ధ్యానించి ఆ సందర్భాల్లో చెప్పబడినటువంటి విషయాలు ఎందుకు ఇలా జరిగాయి, ఎందుకు ఇలా చెప్పబడ్డాయి అని ఆలోచించేవారు ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే రాత్రి దేవుడు అడుగుతున్నాడు, గొర్రెల కాపరుల దగ్గరికి దేవుడు ఎందుకు తన దూతను పంపించాడు? ఎందుకు గొర్రెల కాపరుల దగ్గరికి తన దూతను పంపించాడంటే, మీరు చూడండి, గొర్రెల కాపరులు ఎక్కడుంటారు? ఒక పట్టణపు మధ్య భాగంలో ఉంటారా? ఒక పల్లె మధ్య భాగంలో ఉంటారా? గొర్రెల కాపరు ఎక్కడుంటారో తెలుసా? ఊరికి చివర ఎక్కడో పొలములుంటే, ఊరికి చివర ఎక్కడో అడవులుంటే, ఎక్కడైతే గొర్రెలకు మేత దొరుకుతుందో ఆ మేత కొరకు ఈ గొర్రెలను కొన్ని రోజుల పాటు తోలుకొని వెళ్ళి అక్కడ వాటికి కావలసిన మేతను మేయించి వాటికి కావలసినటువంటి నీరును కల్పించి అక్కడ వీరు ఏం చేస్తారో తెలుసా? గుడారాలు కట్టుకొని అక్కడ వారు తాత్కాలిక నివాసాలను అక్కడ వారు ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటే ఒకవేళ చలికాలంలో వెళితే ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళ పరిస్థితి? వాళ్ళు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నివాసాల ద్వారా చాలా చలి ఉన్న చలిని గొర్రెల కాపరులు తట్టుకుంటారు. ఒకవేళ వర్షాకాలంలో వెళితే లేదా చలికాలంలో వెళ్ళినప్పుడే తుఫాన్లో వచ్చి అక్కడ వర్షాలు వస్తే ఆ వర్షాలను తట్టుకోవడానికి కూడా వారు సిద్ధంగా ఉంటారు. ఒకవేళ ఎండాకాలంలో వెళ్తే ఆ వేడిని తట్టుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వారి దగ్గర ఎలాంటి సామర్థ్యం ఉంటుందంటే ఎలాంటి వాతావరణాన్నైనా వాళ్ళు తట్టుకుంటారు. ఇంకా గొర్రెల కాపర్లు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని కొంత మేరకు తీసుకెళ్తే ఉన్న వాటితో సంతృప్తి చెందుతారు గొర్రెల కాపర్లు. నీకు మాదిరిగా నాకు మాదిరిగా సమస్తము వాళ్ళ కిచెన్ రూమ్లో ఉండి వాళ్ళకి నచ్చినట్టుగా వండుకునేటువంటి పరిస్థితి గొర్రెల కాపరులకు ఉంటుందా అంటే గొర్రెల కాపరులకు ఉండదు. వారు ఏమైతే తీసుకెళ్లారో వాటితో మాత్రమే సంతృప్తి చెందేటువంటి జీవితం ఎవరి దగ్గర ఉంటుంది? గొర్రెల కాపరుల దగ్గరకు ఉంటుంది. ఇప్పుడు గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ గొర్రెల విషయంలో తోడేలు రావచ్చు, పులులు రావచ్చు, సింహాలు రావచ్చు, అనేకమైన క్రూర జంతువులు రావచ్చు. ఆ క్రూర జంతువులు వచ్చి గొర్రెలను పాడు చేసే లేదా గొర్రెలను ఎత్తికలిపే తరుణంలో మరలా గొర్రెల కాపులు ఏం చేయాలి తెలుసా? వాటిని జాగ్రత్తగా కాచుకోవాలి. గొర్రెలు అక్కడ పడుకున్నాయి కదని చెప్పి ఎవరికి పడితే వాళ్ళు వచ్చి చక్కగా పడుకుంటే కుదరదు. ఎందుకంటే ఆ రాత్రి వేళ ఏ జంతువులైనా వచ్చి గొర్రెలను తీసుకెళ్ళిపోతాయేమని చెప్పి ఆ గొర్రెల కాపరులు మరలా ఎలాంటిగా జాగ్రత్త కలిగి ఉంటారంటే నిద్ర మేలుకొని వాళ్ళు ఉంటారు. ఒక విషయాన్ని బాగా చూడండి, గొర్రెల కాపరుల యొక్క నేచర్లో, గొర్రెల కాపరుల యొక్క యాటిట్యూడ్లో మనం ఒకసారి చూడగలిగితే వాళ్ళు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటారు. వారికి ఉన్న దానితో సంతృప్తి చెందుతారు. అపాయం వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి వాతావరణంలో ఉన్న వారి దగ్గరికి ఎవరు వెళ్ళారు తెలుసా? దేవుని దూత వెళ్ళింది. దేవుని దూత వెళ్ళి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇదిగో బయటికి వచ్చారు, ప్రాంతానికి వెళ్ళారు, పట్టణానికి వెళ్ళారు, ప్రభువును చూశారు. ప్రభువుని గురించి ఏం చేశారో ఒక్కసారి మనం చూడగలిగితే 17వ వచనంలో ఉన్న మాటను చూద్దాం. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఇక్కడ మీరందరూ కూడా ఈ యొక్క డిసెంబర్ సీజన్ గడిచిన తర్వాత నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన సంగతి ఏంటంటే, గొర్రెల కాపర్లను నాటికలు చూసి నవ్వుకొని ఉంటారు మీరు. గొర్రెల కాపర్లు ఒకవేళ స్కిట్స్ చేశారనుకోండి, వాళ్ళని ఎలా చేస్తారు? వాళ్ళని కామెడీగా, వాళ్ళ డైలాగులు కామెడీగా ఉంటాయి, వాళ్ళ వేషధారణ కామెడీగా ఉంటుంది. ఈ గొర్రెల కాపర్లను చూసుకొని మనం కిందన చూసి మనం నవ్వుకొని ఈ సీజన్ని ముగించాం. గొర్రెల కాపర్ గురించి పాటలు చూసి మనం సీజన్ని ముగించాం. గొర్రెల కాపర్ గురించి వర్తమానాలు విని సీజన్ ముగించాం. కానీ గొర్రెల కాపర్ల ముందు ఇక్కడ కూర్చున్న వారు ఎవ్వరి బ్రతుకైనా నిలబడుతుందా అని ఆలోచిస్తే మన ఎవ్వరి బ్రతుకు కూడా వాళ్ళ బ్రతుకుల ముందు నిలబడలేవు. ఎందుకంటే ఎన్నెన్ని క్రిస్మస్లో ఎన్నెన్ని వర్తమానాలు ప్రభువుని గురించి మీరు విన్నారు, ఎన్నెన్ని వర్తమానాలు యేసయ్య గురించి విన్నారు. విన్న తర్వాత కనీసం డిసెంబర్ దాటిన తర్వాత జనవరి నెలలోనైనా ప్రభువుని గురించి మీరు ఎవరికైనా చెప్పాము అని చెప్పగలిగిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? కనీసం డిసెంబర్ నెలలో ఇన్ని వర్తమానాలు విన్నాను, ఇన్ని సంగతులు తెలుసుకున్నాను, నూతనమైన సంగతులు తెలుసుకున్నాను. ఈ సంగతులను పట్టుకెళ్ళి ఇదిగో నా పరిచయస్తులకు చెప్తాను, నా బంధువులకు చెప్తాను, ఇదిగో నేను పనిచేసే ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చెప్తాను, నా స్నేహితులకు చెప్తానని ఎంతమంది ఇక్కడ ఉన్నవారు నిలబడి ఇదిగో గొర్రెల కాపర్లకు సందేశం వచ్చిన తర్వాత సందేశాన్ని పట్టుకొని శిశువును చూసిన తర్వాత ఆ శిశువుని గురించి ప్రచురం చేశారు. మనలో ఎంతమంది ప్రచురం చేశారంటే చేతి వ్రేళ్లలో మనం ఇక్కడున్న జనాలను లెక్క పెట్టవచ్చు.
అందుకే దేవుడు ఎవరిని చూపించి మాట్లాడుతున్నాడు తెలుసా? గొర్రెల కాపరులను చూసి నవ్వుకొని ఉండొచ్చు, గొర్రెల కాపల గురించి నాకు తెలుసు అనుకొని ఉండొచ్చు, గొర్రెల కాపరులకు నేనే ప్రసంగాలు చేశానని ఉండొచ్చు, కానీ వాళ్ళ గురించి నవ్వుకోవడానికో చూడటానికో వారి గురించి చెప్పడానికి కాదు. కానీ కనీసం ప్రభువు ముందర నిలబడినప్పుడు ఆ గొర్రెల కాపరుల యొక్క జీవితము నా జీవితాన్ని నిలబెట్టుకుంటే గొర్రెల కాపరుల ముందు నా జీవితము నిలబడుతుందా? ఒక మాట చెప్తాను, గొర్రెల కాపరుల పేర్లు అక్కడ ప్రస్తావించబడలేదు, గొర్రెల కాపరుల యొక్క గోత్రం అక్కడ ప్రస్తావించబడలేదు. పేరు, ఊరు గాని గోత్రము గాని తెలియని వారి ముందే నిలబడినటువంటి విశ్వాస జనాంగమా, ఒకవేళ నిన్ను తీసుకెళ్లి పేతురు పక్కన నిలబెడితే నీ బ్రతికేంటి? ఒకవేళ పౌలు ముందర నిలబెడితే నీ బ్రతికేంటి? అకుల ప్రిస్కుల ముందర నిలబెడితే నీ బ్రతికేంటి? బాప్తిసం ఇచ్చి యోహాను ముందర నిలబెడితే నీ బ్రతికేంటి? దావీదు ముందర నిలబెడితే నీ బ్రతికేంటి? సమూయేలు ముందర నిలబెడితే నీ బ్రతికేంటి? హన్నా ముందర నిలబెడితే నీ బ్రతికేంటి? బైబిల్లో ఉన్నటువంటి రాయబడిన ప్రతి ఒక్కరి చరిత్రను మీరు తీసుకొని వీరి ముందర నా బ్రతుకు నిలబడతదా? ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికింది? 60 సంవత్సరాలు నా బతుకు, 30 సంవత్సరాల నుంచి క్రైస్తవ విశ్వాసుడని, 30 సంవత్సరాల నుంచి క్రైస్తవ విశ్వాసురాలని, ఇదిగో ఈ సంఘానికి క్రమంగా నేను 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను, 20 సంవత్సరాల నుంచి వస్తున్నాము, మా తాత ముత్తాతలు ఈ సంఘానికి వస్తున్నారని చరిత్రలు చెప్పుకుంటున్నారే. బైబిల్లో ఏ ఒక్కరి చరిత్రనే తీసి వారి చరిత్ర ముందు నా బ్రతుకు నిలబడుతుందని మనము చెప్పగలమా? ఒకవేళ చెప్పకపోతే ఈ రాత్రి ఎవరు నిలబెడుతున్నాడు తెలుసా? గుర్తింపు లేని గొర్రెల కాపర్లను మీ ముందర పెడుతున్నాడు. గుర్తింపు కలిగిన భక్తులను కాదు, గుర్తింపు కలిగిన దేవుని కొరకు పనిచేసి ప్రయాసపడి మరణించిన వారిని కాదు, అసలు గుర్తింపు లేని ఎక్కడ ఊరికి ఆవల ఏదో చిన్న ఉపాధి చేసుకునే వారిని ముందర నిలబెట్టి వారి బ్రతుకులతో మీ బ్రతుకులు ఏమాత్రమైనా సరితూగుతాయా అని అడుగుతున్నాడు. గొర్రెల కాపరులు ఎటువంటి స్థితిలో నుంచి ఎటువంటి మారారో బైబిల్లో ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 70వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 70వ వచనము. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. రాయబడినటువంటి ఈ సమాచారము, రాయబడిన సంగతి ఎవరిని గురించానంటే ఇశ్రాయేలు యొక్క అధిపతులలో, ఇశ్రాయేలు యొక్క రాజులలో ముఖ్యమైన రాజుగా ఉన్నటువంటి దావీదును గురించి రాయబడింది. ఏ స్థితిలో నుంచి దేవుడు దావీదును కోరుకున్నాడు తెలుసా? గొర్రెల దొడ్లలో నుంచి అంట. అంటే దావీదు యొక్క జీవితం ఏంటో తెలుసా? గొర్రెలను మేపేటువంటి జీవితం. దావీదు గొర్రెలను కాచుకునేటువంటి వాడు. అలాంటి దావీదును దేవుడు పిలుచుకొని పాడి గొర్రెలను వెంబడించుట మానిపించి ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలును మేపుటకే అతనిని రప్పించాడంట. అయితే అతను వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడంట? యథార్థ హృదయముడై పరిపాలన చేశాడంట. అతను ఏ పని చేసినా నేర్పరితనముతో చేశాడంట. ఈ రాత్రి ఎందుకు ఈ సందర్భాలను మీ ముందర తీసుకొచ్చానంటే, గొర్రెల కాపరులను దేవుడు మన ముందర నిలబెట్టినప్పుడు మన జీవితాలు సరిదూకకపోతే అదే గొర్రెల కాపరుల స్థితిలో నుంచి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఏం చేశాడు తెలుసా? రాజుగా చేశాడంట. ఒక వ్యక్తిని ఎన్నుకొని రాజుగా చేసిన తర్వాత ఆ రాజు ఎలా ఉన్నాడు తెలుసా? దేవుడు కోరుకున్నట్టుగా ప్రజలను పరిపాలించాడు, దేవుడు కోరుకున్నట్టుగా తన యొక్క పనిని నిర్వహించాడు. అయితే అదే స్థితిలో మనము కూడా లేమా? అదే నీచ బ్రతుకు, అదే ఎదుగో నిర్లక్ష్యపరిచిన బ్రతుకు, అదే అంటరానితన బ్రతుకు, అదే కటిక చీకట్లో ఉన్న బ్రతుకు, అదే పేదరికంలో ఉన్న బ్రతుకు. ఒకప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు, సరైన నివాస యోగ్యం లేదు. సమాజంలో ఒక అడుగెడితే ఒకడు మనల్ని చూసి నమస్కారం కాదు కదా, మనల్ని చూసి ముఖం చాటేసుకుని వెళ్ళిపోయేవాడు. లేదంటే మనం నడిచెళ్తుంటే ఎవరైనా మన ఎదురుగా వస్తే అతని కోసం మనం పక్కకి వెళ్ళిపోయేటువంటి అలాంటి కఠినమైన స్థితిగతులలో నుంచి ఈరోజు క్రైస్తవ విశ్వాసులను రాజులుగా చేశాడు దేవుడు. ఈరోజు క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు తెలుసా? రాణుల వల్ల ఉన్నారు. మనం కట్టుకునే చీర కానీ, మనం వేసుకునే బట్ట కానీ, మనం వాడుతున్న వస్తువులు కానీ, ప్రత్యేకంగా మనం ఉంటున్న నివాస గృహాలు కానీ, మనం వాడుతున్నటువంటి వాహనాలు కానీ, వీటన్నిటిని చూస్తుంటే అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ బ్రతుకుతున్న వారు ఎలా ఉంటారో ఈ ప్రాంతాల్లో బ్రతుకుతున్న వారు కూడా అలానే ఉన్నారు.
ఒక ఆమె కష్టపడి దుబాయ్లో పని చేసుకుందంట. పనిచేసి సంపాదించిన డబ్బంతా కష్టపడి ఏం చేసింది తెలుసా, ఇండియాలో ఇల్లు కట్టిందంట. ఇప్పుడు ఆ ఇల్లు చూడడానికి మనం వెళ్ళిన తర్వాత, అమ్మ ఇది ఇండియాలో ఇల్లు అయితే కట్టావు కానీ ఇల్లంతా ఎలా ఉందో తెలుసా, దుబాయ్లో ఉన్న ఇల్లులాగా ఉంది. దుబాయ్కి వెళ్ళింది, అక్కడ వాతావరణం చూశారు. అక్కడ వాతావరణానికి తగ్గట్టుగా ఇక్కడేం కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. అంటే దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి ఉన్నత స్థానాలలో లేరా విశ్వాసులు అని అంటే, ఈరోజు ఎక్కువైపోయి బిర్యానీలు పడేసే స్థాయి మంది కాదా, ఈరోజు ఎక్కువైపోయి బట్టలు తీసి అవతల పడేసే స్థితి మనది కాదా. ఈరోజు నూతన సంవత్సరంలో ఎంతమంది వస్తువులను మార్చుంటారు మీరు. ఆ వస్తువు పనిచేసే వస్తువు ఉన్నా, మంచి బట్టలే ఉన్నా, మంచి స్థితిగతులే ఉన్నా, కొత్త సంవత్సరం కాబట్టి ఏదో ఒకటి మార్చాలని చెప్పి ఇదిగో పరిస్థితులు బాగున్నా ఎన్నో మార్చిన వాళ్ళు ఎంతమంది లేరు ఈరోజు. అంటే దేవుడు నీకిచ్చిన నాకిచ్చిన స్థితి అంటే తెలుసా, గొర్రెల దొడ్లలో నుంచి దావీదును తీసుకొచ్చి ఇదిగో రాజుగా ఎలా చేశాడో మన స్థితి కూడా ఒకప్పుడు బాగాలేకపోతే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మీ స్థితిని ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి. మీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు గృహాలు ఎలా ఉండేవి, మీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు మీకు ఆహారం ఎలా ఉండేది, మీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు మీ వసతులు ఎలా ఉండేవి, మీ చదువు ఎలా ఉండేది, ఆరోగ్యం ఎలా ఉండేది. అలాంటి స్థితి నుంచి దేవుడు ప్రేమించి ఈరోజు ఇంతటి భాగ్యం ఇస్తే దావీదు అలా బతుకుతున్నారా? దావీదుకు తెలుసు తన స్థితి, దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు తన స్థితి. ఈరోజు స్థితిని మర్చిపోయారు క్రైస్తవులు, పరిస్థితులను మర్చిపోయారు క్రైస్తవులు. కలిగి ఉన్న సౌభాగ్యాలను చూస్తున్నారు, అదే ఆశీర్వాదం అని చెప్పి ఆనంద కేరింతలు కొడుతున్నారు. కానీ అయ్యో మా పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు కదా దేవుడు మమ్మల్ని కరుణించాడు, ఇలాంటి స్థితిగతిలో ఉన్నప్పుడు కదా మిషనరీలు మా దగ్గరకు వచ్చారు, ఇలాంటి స్థితిగతిలో ఉన్నప్పుడు కదా సేవకులు మా దగ్గరకు వచ్చారు, వాళ్ళు వర్తమానాలు చెప్పి మా జీవితాలను కడితే కదా మా బ్రతికిలా ఉందని చెప్పి గుర్తెరగకుండా ఈరోజు ఎలాంటి స్థితిగతిలో ఉన్నారు తెలుసా, దేవుని సేవకులు అంటే లెక్కలేనితనంతో విర్రవీగిపోతున్నారు. దేవుని వాక్యం అంటే లెక్కలేనితనముతో విరవీగిపోతున్నారు. ఈరోజు చాలా సంతోషంగా మీ చేతి నిండా బైబిల్ పట్టుకున్నారు. చూడండి, మీ చేతిలో ఆ బైబిల్ రావడానికి కొన్ని వందల లీటర్ల రక్తము ప్రవహించింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, కొన్ని వందల మంది చచ్చిపోయారు, కొన్ని వందల కుటుంబాలు ఛిద్రమైపోయాయి, భార్యాభర్తలు విడిపోయారు, పిల్లలు విడిపోయారు, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారిని పట్టించుకునే స్థితిలో లేకుండా ఈ బైబిల్ ప్రపంచానికి వెళ్ళాలి, ఈ బైబిల్ నలుమూలలు వెళ్ళాలి, ఈ బైబిల్ సామాన్యులకు వెళ్ళాలని ఎంతమంది ప్రయాసపడ్డారో మీకు తెలుసా. అలాంటి ప్రయాసతో బైబిల్ ఇస్తే చాలా మంది క్రిస్మస్ లో బైబిల్ కూడా పట్టుకోకుండా వస్తున్నారు. తినడానికి వస్తున్నారా మీరు? అలాంటి బైబిల్ నీకు వస్తే పెళ్లిళ్ళకు బైబిల్ లేకుండా హ్యాండ్ బ్యాగులు తగిలించుకొని వస్తున్నారు. తినడానికి వస్తున్నారా మీరు? దేవుని పేరిట జన్మదినాలు జరిగినా, దేవుని పేరిట ఏ కార్యక్రమం జరిగినా ఎవరైనా బైబిల్ కానీ పట్టుకోకుండా వస్తే నువ్వు ఎంత మూర్ఖుడివో తెలుసా, నువ్వు ఎంత మూర్ఖురాలివో తెలుసా. పరిశుద్ధ గ్రంథం లేకపోతే నీ బ్రతుకు విలువే లేదు. పరిశుద్ధ గ్రంథము లేకపోతే ఈరోజు ఇంత ఆడంబరంగా మనం చేసుకునే కార్యక్రమాలే లేదు. అలాంటి బైబిల్ని గౌరవించి దేవుని మాటలు చెప్తున్నప్పుడు చూస్తూ మేము వినాలి, అందులో ఉన్న సంగతులు నేర్చుకోవాలని ఎంతమంది వస్తున్నారు. దావీదుకు తెలుసు తన స్థితి ఏంటో. అందుకే దేవుడు ఆ స్థాయి ఇచ్చిన తర్వాత ఏం కోల్పోలేదు తెలుసా, యథార్థతను కోల్పోకుండా యథార్థ హృదయుడై పరిపాలన చేశాడంట. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసాన్ని అడుగుతున్నాడు, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన స్థితిగతులను బట్టి దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతావా? మరలా ఇదే సంవత్సరం కూడా నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి నేను మార్చాను. నీ స్థితి బాగైన తర్వాత నువ్వు నా కోసం నిలబడాలి, నువ్వు నా కోసం బ్రతకాలి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో ఒక పిలుపుని గురించి రాయబడింది. ఆ పిలుపును మనం ఈరోజు చూడాలి. యేసు ఆ గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయాను, ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏ దావీదునైతే కోరుకొని పిలిపించి ఆధిక్యతనిచ్చాడో, ఏ దావీదునైతే నిలబెట్టాడో అదే దేవుడు ఎవరి దగ్గరకు వచ్చాడు తెలుసా, సామాన్యులైనటువంటి జాలరుల దగ్గరికి వచ్చాడు.
ఒకప్పుడు గొర్రెలు కాచుకునే వారి దగ్గరికి వెళ్ళి వారిని పిలిచాడు. ఇప్పుడు జాలరులుగా ఉన్నటువంటి సామాన్యులను వారి దగ్గర వెళ్ళి పిలిచాడు. ఇప్పుడు మీకు జాలరిపేట లేకపోతే జాలరులు ఉండేటువంటి నివాస ప్రాంతాలు ఎప్పుడైనా చూసారా? మీరు వాళ్ళ గృహాలు చూసారా? వాళ్ళ వస్త్రాలు చూసారా? వాళ్ళ స్థితిగతులు చూసారా? వారు ఎలా ఉంటారు? వారికి ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి పనిని బట్టి వారు మనవలే అన్ని సౌకర్యాలతో వాళ్ళు ఉండరు. పడవల మీద పడుకొని ఆ పడవలోని చేపలు పట్టుకొని ఆ పడవల ద్వారా చేపలు అమ్ముకొని బ్రతికేటువంటి ఆ బ్రతుకు కలిగిన వారి దగ్గరికి ఎవరు వెళ్ళి తెలుసా? దేవాది దేవుడు వెళ్ళాడు. వెళ్ళి వారిని అంటున్నాడు, ఇదిగో మీరు రండి, నేను మీకు ఒక పనిని ఇస్తున్నాను. ఆ పని ఏంటో తెలుసా? మీరు మనుషులను పట్టుకునేటువంటి జాలరులుగా మీరు మారాలి. ఒక్క మాటకు రెస్పాండ్ అయినటువంటి పేతురు, ఆంద్రేయ ఏం చేశారు తెలుసా? తమ వలలన్నిటిని విడిచిపెట్టి ఎవరిని వెంబడించారంట? ప్రభువుని. ఈ రాత్రి అడుగుతున్నాను, ఎన్నెన్ని వర్తమానాలు విన్న తర్వాత ఒక్క అబద్ధాన్ని నువ్వు మానకుండా నవ్వుతున్నావు ఇక్కడ కూర్చొని? అబద్ధాల గురించి ఎన్ని వర్తమానాలు నువ్వు వినలేదు? లోకపు ఆశల గురించి ఎన్ని వర్తమానాలు నువ్వు వినలేదు? చెడు కార్యాల గురించి ఎన్ని వర్తమానాలు వినలేదు? జారత్వం గురించి వినలేదా? వ్యభిచారం గురించి వినలేదా? అసలు క్రైస్తవులకు ప్రసంగాలు ఎన్ని ఎక్కువైపోయాయనంటే, కనీసం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బర్రెలు ఉంటాయి కదా, గేదెలు ఉంటాయి కదా, వాటి మీద వెళ్ళి మనం నీరు పోస్తే ఏమవుతాయి? నిలబడవు. వాటి మీద నీరేస్తే ఉండవు, కిందకు జారి. బర్రె మీద నీళ్లు పోసినట్టు, గేదెల పైన పశువుల పైన నీళ్లు పోసినట్టు మనకి ఎన్ని ప్రసంగాల వర్తమానాల వర్షంలో తడిపించినా విధులుచ్చుకొని వెళ్ళిపోతున్నామే కానీ కనీసం ఈ నూతన సంవత్సరమైనా ఒకే ఒక్క విషయానైనా నేను ప్రభు కొరకు విడిచిపెడతానని దేనినైనా విడిచిపెట్టడానికి తీర్మానం తీసుకున్నారు ఎవరైనా? ఏదైనా ప్రభు కొరకు నేను విడిచిపెడతాను. దేవుడు నాతో మాట్లాడాడు. గత రాత్రి వాచ్ నైట్ సర్వీస్లో నాతో మాట్లాడాడు, క్రిస్మస్లో నాతో మాట్లాడాడు, సువార్త సభల్లో మాట్లాడాడు, ఉపవాస కూడికల్లో మాట్లాడాడు, ఆదివారం వర్తమానాల ద్వారా మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ప్రభు కొరకు నేను దీన్ని విడిచిపెట్టానని ఎవరైనా నిలబడి నేను దీన్ని విడిచిపెట్టాను బ్రదర్ అని ధైర్యంగా చెప్పగలరా? దేని వదిలేసారు తెలుసా? పేతురు ఉపాధిని, జీవనోపాధిని వదిలేసారు. అమ్మా కువైట్కి వెళ్ళడం మంచిది కాదమ్మా, మస్కట్కి వెళ్ళడం మంచిది కాదమ్మా, నువ్వు ఎక్కడ ఉండమ్మా అంటే మీరు దేని మానేస్తారు? చర్చికి రావటం మానేస్తారు. ఆ తప్పమ్మా, నువ్వు అలా వెళ్ళొద్దమ్మా, నువ్వు ఇంటి దగ్గర ఉండమ్మా అంటే నీకేం తెలుసా కష్టాలు అని చెప్పి నువ్వు దేని మానేస్తావు? ప్రభువునే విడిచిపెడతావు. జాలరులు దేని మానేసారు తెలుసా? మా ప్రభు పిలిచాడు కాబట్టి. మరో మాట చెప్తాను, అప్పటికి ప్రభువు పాపులర్ అయిపోయి అద్భుతాలు చేసేసి అనేక మంది ఆయన వెంబడిస్తున్నటువంటి తరుణంలో లేరు. పేతురు దగ్గరికి ప్రభు వెళ్ళినప్పుడు ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క యేసయ్య అలా నడుచుకుంటూ వెళ్తున్నాడంట. వారిని చూశాడంట, అడిగాడంట. వెంటనే వాళ్ళు ఏం చేశారు? వలలు అంటే జీవనోపాధిని, కుటుంబ పోషణకు ఆధారమైనటువంటి పోషణను వదిలిపెట్టి ప్రభువుని వాళ్ళు వెంబడించారు. రాత్రి అడుగుతున్నాను, దేవుడు ఏం మానేమన్నాడమ్మా? నీ పొలాలు ఇచ్చేయమంటున్నాడా? నీ స్థలాలు ఇచ్చేయమంటున్నాడా? నీ బంగారం ఇచ్చేయమంటున్నాడా? నీ బిడ్డల్ని ఇచ్చేయమంటున్నాడా? లేకపోతే నువ్వు కట్టుకున్న విలువైన ఇంటిని ఇచ్చేయమంటున్నాడా? ఏం మానేయమంటున్నాడు? అవన్నీ ఇచ్చింది దేవుడు కాదా? అవన్నీ ఇచ్చిన తర్వాత ఆయన మానేమంది అంటే తెలుసా? ఇదిగో చెడ్డ ప్రవర్తనను మానే, నీతిగా బ్రతుకు, దేవుని కొరకు నిలబడు. ఈ సంవత్సరంలో నీ ద్వారా అద్భుత కార్యాలు దేవుడు చేయాలని కోరుకున్నప్పుడు నువ్వు నిలబడాలి దేవుని కోసం. పేతురు సమస్తాన్ని విడిచిపెట్టంట ప్రభువుని వెంబడించాడంట. అలాంటి పేతురు దగ్గరకు వచ్చి ప్రభు అడుగుతున్న ప్రశ్న ఒకసారి చూస్తే, ఈ రాత్రి అదే ప్రశ్న నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు. నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టిన తర్వాత దేవుడు అడుగుతున్న ఒక ప్రశ్నను నేను మీకు చూపిస్తాను. యోహాను గారు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 15వ వచనము. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, ప్రేమించకుండానే పడవను వదిలేశానా? ప్రేమించకుండానే వలను వదిలేశానా? ప్రేమించకుండానే జీవనోపాధిని వదిలేశానా? ప్రేమించకుండానే నా కుటుంబాన్ని వదిలేశానా? బంధువులను వదిలేశానా? నువ్వు ఎలా అడుగుతున్నావు ప్రభు ఆ ప్రశ్న అని పేతురు తిరిగి అడిగే అవకాశం కూడా ఉంది. ఇన్ని త్యాగాలు చేసిన పేతురుని అడుగుతున్నాడు ఆయన, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో సూటిగా స్పష్టంగా దేవుడు అడుగుతున్న ఏకైక నూతనమైన ప్రశ్న, ఏకైక నూతనమైన ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు నిజంగా యేసుక్రీస్తును ప్రేమిస్తున్నావా?
నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమిస్తున్నావా? లేదా ఇదిగో మా మా కుటుంబస్తులు క్రైస్తవులండి, లేదా మా గ్రామంలో ఉన్నవారందరూ క్రైస్తవులండి, నాకు పెళ్లి చేయాలంటే మరి ఏదో చర్చికి వెళ్ళాలి కదండి, మరి నాకు పిల్ల కావాలంటే ఏదో చర్చికి వెళ్ళాలి కదండి, మరి మా బంధువులంతా అక్కడ ఉంటే నేను ఇక్కడ ఎలా ఉంటానండి, లేకపోతే నా భార్య వెళ్తే నేను ఎలా ఉంటానండి అని చెప్పి ఇదిగో సామాజిక కారణాలను బట్టి క్రైస్తవులుగా మారిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? సామాజిక కారణాలను బట్టి ఈరోజు చాలా మంది క్రైస్తవులుగా మారిపోయి ఇలాంటి సభలలో వేల కొలది కూర్చుంటున్నారు. కానీ అదే ప్రభు సాక్షాత్తు యేసయ్య ఇక్కడికి వచ్చి నిలబడి మీలో ఎవరైనా నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా అంటే మన దగ్గర ఎంతమంది దగ్గర సమాధానం ఉంది? నేను అడుగుతున్నాను, నిన్నే అడుగుతున్నాను. నువ్వు చెప్పగలవు ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నా, ఈ రాత్రి నిన్ను ప్రేమించడానికి వచ్చాను ప్రభువా, నా బ్రతుకు నీకు ఇవ్వలేదా ప్రభువా, నా సమస్త నేను వదులుకోలేదా ప్రభా, నేను ప్రేమించిన తర్వాత ఎంతమంది ఎన్నెన్ని మాటలు అంటే నేను తట్టుకోలేదా ప్రభా అని ఎంతమంది ఈ రాత్రి మనము సమాధానాన్ని చెప్పగలం? ఎవరు ప్రేమిస్తున్నారు అని అంటే ఒక మాట చెప్పనా? కార్యక్రమం మొదటి నుంచి ముగింపు వరకు మనం చూసుకుంటే కార్యక్రమం మొదట్లో ఎంతమంది ఉంటారు? జనాలు ఎంతమంది ఉంటారు? లేదు, వదిలేయండి. నేను ఒక మాట చెప్తున్నాను, ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో, ఏ కార్యక్రమం అయినా కానివ్వండి, ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు భోజనాలకు ఎన్ని ప్లేట్లు అయ్యాయని మీరు అడగండి. ఎన్ని ప్లేట్లు భోజనాలకు ఇచ్చారు? ఒక 100 ప్లేట్లు ఇచ్చారనుకోండి, 100 మంది సభలో ఉంటారా? ఉండరు. ప్లేట్లేమో 100 మందికి సర్వ్ అవుతాయి. మరి వాక్యం వినడానికి ఇప్పుడు పిలిచే మనం కూడా భోజనాలకే పిలుస్తాం, వాక్యం కొరకు ఎవరిని పిలవం. రండి వాక్యం వినండి, వాక్యం విని తెలుసుకోండి, నేర్చుకోండి, మేము ఏ విషయాలు నమ్ముతున్నామో మీరు కూడా వినండి అని చెప్పి ఎవరైనా ఇంత ధైర్యంగా వాక్యం కొరకు పిలిచిన వారు ఉన్నామో మనం? మన బంధువులైనా, మన స్నేహితులైనా, ముఖ్యమైన వ్యక్తులైనా ఎవరినైనా సరే దేనికి పిలుస్తాం? రండి మీరు వచ్చి అటెండెన్స్ వేయించుకోండి, ఒక ఫోటో తీసుకుని వెళ్ళిపోండి. ప్రభు అడుగుతున్నాడు రాత్రి, ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారిలో, ఈ స్వరం వింటున్న వారిలో ఇదే రాత్రి దేవుడు నిన్ను అడిగే ప్రశ్న సమాధానం నీ దగ్గర ఉందా? మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళైతే ఎలా ఉంటారో ఒక సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తిని ఎన్నుకొని ఏమని చెప్తున్నాడు తెలుసా? నువ్వు వెళ్ళి నేను చెప్పిన మాటను నువ్వు ప్రకటించమని దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరనంటే ఆమోసు. దేవుడు ఆమోసుని పిలిచి, ఆమోసు నేను నీకు కొంత సమాచారం చెప్తాను, ఆ సమాచారం నువ్వు వెళ్ళి చెప్పమని చెప్పిన తర్వాత ఆమోసు ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాటను పట్టుకొని ఆ మాటను ఆ యొక్క ప్రజలకు వివరించాడు, ఆ ప్రజలకు ప్రకటించాడు. ఆ ప్రజలకు ప్రకటించిన తర్వాత ఆ దేశపు ప్రజలలో ఉన్నటువంటి ఒక యాజకుడు మాట్లాడుతున్న మాట, 7వ అధ్యాయము ఆమోసు గ్రంథం 12వ వచనం. 7వ అధ్యాయం ఆమోసు గ్రంథం 12వ వచనం. మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లా, నేను దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశమునకు పారిపోమ్ము, అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ఒక యాజకుడు వచ్చి ప్రజల తరపున దేవుని మందిరంలో నిలబడి యాజక కార్యక్రమాలు చేయగలిగేటువంటి ఒక యాజకుడు ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? ఇదిగో ఆమోసుతో మాట్లాడుతూ, ఆమోసు నువ్వు ఏదైనా ప్రసంగాలు చేయాలనుకుంటే మా క్రైస్తవ కూడికల్లోకి వచ్చి నువ్వు చేయకు. నువ్వు ప్రసంగాలు చేయాలనుకుంటే వేదికల మీద నువ్వు చెయ్యకు. నువ్వు ప్రసంగాలు చేయాలనుకుంటే మందిరంలో నువ్వు చెయ్యకు. నువ్వు ఎక్కడైనా చెప్పాలనుకుంటే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ నువ్వు చెప్పుకో, అక్కడ నీకు ఇంత డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు నువ్వు సంపాదించుకో. కానీ ఇది రాజుగారు నివసిస్తున్న ప్రాంతము, ఈ ప్రాంతంలో నువ్వు చెప్పాలనుకుంటున్న వాక్యాన్ని నువ్వు చెప్పకూడదు. ఒక పెళ్లిలో వాక్యం చెప్పడానికి వెళ్తే వాక్యం చెప్పడానికి ఇచ్చిన సమయము 15 నిమిషాలు. చాలా సంతోషం. ఆ 15 నిమిషాలు వాక్యం చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక్కరు కూడా ఆ వాక్యాన్ని వినలేదు. తిరిగి వచ్చేటప్పుడు నాతో పాటు వచ్చిన ఒక అన్నతో మాట్లాడుతున్నాను, అన్న అనవసరంగా వేదిక పైన ఎక్కి వాక్యాన్ని అవమానించినట్టుగా ఉందన్న, చెప్పకపోయినా బాగుండు అని అంటే అన్న నాతో అన్న మాట్లాడి తెలుసా, అన్న పెళ్లిల్లో ఎవరు వింటారన్న వాక్యం? ఒక క్రిస్మస్కి వెళ్ళి వచ్చిన తర్వాత
అక్కడ గ్రీటింగ్స్ చెప్తుంటే అక్కడ వెనుకుండి సంఘ పెద్దలు మాట్లాడుకుంటున్నమాట. ఇప్పుడు ఎవరు వింటారండి వాక్యం? ఒక పెళ్లిలో నువ్వు వాక్యం వినవా? ఒక బర్త్డేలో నువ్వు వాక్యం వినవా? ఒక చచ్చిపోయిన చోట చెప్తే వాక్యం వినవా? క్రిస్మస్లో వాక్యం వినవా? చర్చిలో కూడా వాక్యం వినవా? అంటే చర్చిలో కూడా వాక్యం వినబడనటువంటి సంఘాలు కొన్ని ఉన్నాయి. గంటకు తక్కువ ఎన్నెన్ని సంఘాలలో వాక్య పరిచర్య జరుగుతుంది. ఒక సేవకుడిని తీసుకొచ్చి 45 నిమిషాలు ముగిచ్చే, పావు గంటలో ముగిచ్చే, 10 నిమిషాల్లో ముగిచ్చే. ఏంటి ఈ రుబాబు? దేవుని వాక్యం చెప్పకూడదా? చెప్పబడకూడదని చెప్పి ఇలాంటి వాతావరణాన్ని సాతాను క్రియేట్ చేస్తున్నాడన్న సంగతి ఈరోజు విశ్వాసులు చాలా మందికి తెలీదు. అందుకే ఎవరిని నిలబెట్టి, అమ్మా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అన్నారు, మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు. ఆ రిఫరెన్స్ ఎక్కడుందమ్మా అని చర్చిలో అడిగితే ఒక సండే స్కూల్ టీచర్ నాకు సమాధానం చెప్పింది. ఏమని తెలుసా? ఆ రిఫరెన్స్ ఎక్కడుంది మీరు చెప్పండి. మార్క్స్ వార్తలు ఉంది కదా, ఆ సండే స్కూల్ టీచర్ నాతో ఏం చెప్పింది తెలుసా? మీ మైండ్ పోద్ది, అపోస్తలుల కార్యంలో ఉందని చెప్పింది. ఎవరామే? సండే స్కూల్ టీచర్. ఏం చెప్తుంది? పిల్లలకు పాఠాలు చెప్తుంది. పిల్లలకు పాఠాలు చెప్పే ఆమెకి మార్కు సువార్తలో ఉన్న మాట తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది? అపోస్తలుల కార్యంలో పెట్టింది. అక్కడితో సరే కాదమ్మా, పోనీ ఏ పుస్తకం వదిలే, దాని సంగతి వదిలే. ఎవరు చెప్పారంటే అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పాడంది. ఎవరు చెప్పారంటే? పౌలు గారు. అంటే ప్రభు చెప్పలేదా? ఒక సండే స్కూల్ టీచర్కి జ్ఞానం లేదా? లేదు. కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలలో నెపోటిజం అంటే తండ్రి సేవకుడు కాబట్టి తనయుడు కూడా సేవకుడు కావాలి. తనయుడు ఎన్ని తిరుగులు తిరిగినా పర్వాలేదు, ఎంతమందితో ఎన్ని కార్యక్రమాలు చేసినా తప్పులేదు. తండ్రి సేవకుడు కదా, బీజం ఏమవ్వాలి? సేవకే రావాలని చెప్పి నిలబెడతారా అండి. ఆయన గారికి వాక్యం ఒక ముక్క కూడా తెలియకుండా ఉండొచ్చు, కానీ ఆయన కూడా మనకి ఏమైపోయి ఉంటాడు? సేవకుడే. ఒక సేవకుడు కానీ ఒక సండే స్కూల్ టీచర్ కానీ అలాంటి వాతావరణంలో ఉన్నప్పుడు విశ్వాసులు వాక్యంతో నింపబడతారా అంటే నింపబడరు. ఇప్పుడు మరొక మాట, నేను సేవకులు అనేస్తున్నాను, లేకపోతే సండే స్కూల్ టీచర్ అనేస్తున్నానంటే నేను కూడా ఒక సేవకుడి యొక్క కుమారుడిని, నన్ను నేను అనుకున్నట్టు నేనంటే. కానీ ఇదంతటికి మించి అసలు దొంగలు ఎవరంటే ఉత్తములుగా కూర్చున్న మీరే. మీకు అర్థం కాకపోయిన ఒక విషయాన్ని అడిగి నేర్చుకోవాలనే కోరిక మీకు కూడా ఉండదు. ఏది చెప్పినా వాక్యమేనండి, ఎవరు చెప్పిన వాక్యమేనండి, పర్లేదండి, అయ్యగారు దూరదేశం నుంచి వచ్చారండి, అయ్యగారు పక్క నుంచి వచ్చారండి. ఇంకో మాట, మనకు జబ్బేడు తెలుసా? మన స్థానికంగా సేవకుడు మనకు క్రమంగా వాక్యం నేర్పిస్తానంటే ఎప్పుడు మన పాస్టర్ గారైనా మారిస్తే పోలా, అప్పుడప్పుడు మాలాంటి గెస్ట్ స్పీకర్లు మీకు కావాలి. పోనీ మీ సేవకుడు చెప్పింది మీరు తెగ నేర్చేసుకున్నారా అంటే పొట్టకొస్తే అక్షరం ముక్క మీకు రాదు. కానీ మీకు ఎలాంటి వాళ్ళు కావాలి? కొత్త కొత్త నూతనమైన సేవ. మీ సేవకుడు సరిపోడా? నేర్పించడా? ఆయన నేర్పించగా బలపరిచే పరిచర్య కోసం మనలాంటి వాళ్ళని తీసుకొచ్చిన తప్పు లేదు. కానీ ఇదిగో కొత్తదనం కావాలనుకొని ఉన్న విషయాన్ని పక్కన పెడితే, ఇదిగో చెప్తున్నాను, ఆమోసు గారి పరిస్థితి కూడా అది. ఏం చెప్పకూడదు తెలుసా? వాక్యము చెప్పకూడదు. నువ్వు వాక్యము చెప్పొద్దు. వాక్యం చెప్తే ఏమైపోతారు? ప్రజలు మారిపోతారు. కాబట్టి వాక్యము చెప్పకూడదు. అలాంటి మాటని చెప్తే ఆమోసు గారి రెస్పాన్స్ ఇప్పుడు చూడండి 14వ వచనంలో. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకుని వాడను. ఆమోసు యొక్క స్థితి ఏంటో తెలుసా? ఐఎమ్ నాట్ ఎ ప్రాఫెట్. నేను ప్రవక్తను కాదు, నేను ప్రవక్త యొక్క శిష్యుడిని కూడా కాదు. నేనేం చేస్తానంటే పశువుల, నేను గొర్రెలు కాచుకుంటాను, లేకపోతే గాడిదలు వేసుకుంటాను. నా స్థితి ఇది. నేనేం చేస్తాను? మేడి పండ్లు ఏరుకుంటాను. నా పరిస్థితి ఇది. కానీ ఏం చేశాడు తెలుసా? 15వ వచనంలో, నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో. దేవుడు ఏం చేశాడంట? ఆయన మందలు ఆయన కాచుకుంటుంటే, ఆమోసు నువ్వు రావాలి, ఆమోసు నువ్వు బయటికి రావాలి. నువ్వు బయటకు వచ్చి నువ్వేం చేయాలి? వర్తమానము ప్రజలకు చెప్పాలి. ప్రభువా నేను ప్రవక్తను కాదు కదా అంటే, ఈ ప్రజలకు ప్రవక్తలు చెబితే వినటము లేదు. ప్రభువా నేను ప్రవక్తల యొక్క శిష్యుడిని కాదు కదా అంటే, ఈ ప్రజలకు ప్రవక్తల యొక్క శిష్యులు చెప్పినా వినట్లేదు. మరి ఎవరు చెప్తే వింటారు ప్రభు అంటే, నీలాంటి సామాన్యులు చెబితే వింటారు.
దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఒక సామాన్యుడిని తీసుకొచ్చి అసామాన్యుడిగా మార్చగలడు. ఒక ఆర్డినరీ పర్సన్ తీసుకొచ్చి ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మార్చగలడు. అంటే ఇదిగో ప్రవక్తలు చెబితే వినకపోతుంటే, ప్రవక్తల శిష్యులు చెబితే వినకపోతుంటే, దేవుడు ఎవరిని అనుకుంటున్నాడు తెలుసా? మందలు కాచుకునేటువంటి ఒక గొర్రెల కాపరిను, మందలు కాచుకునే వ్యక్తిని తీసుకొచ్చి, అయ్యా నువ్వు నా గురించి వాక్యం చెప్పాలి. అయ్యా యాజకులు లేరా అక్కడ? ప్రధాన యాజకులు లేరా అక్కడ? పరిసయ్యులు లేరా అక్కడ? సద్దుకాయులు లేరా అక్కడ? శాస్త్రులు లేరా అక్కడ? దేవాలయపు అధికారులు లేరా? ఇంతమంది భక్త సంద్రోహంలో అనేక మంది నాయకులున్న దేవుడు ఏం చేశాడు తెలుసా? నాయకులను పక్కన పెట్టాడు, ప్రవక్తలను పక్కన పెట్టాడు. ఒక సామాన్యుడైన గొర్రెల కాపరిని తీసుకొచ్చి నా వాక్యం నువ్వు చెప్పవయ్యా అన్నాడు. పేతురుని తీసుకొచ్చి మాట్లాడించాడు, దావీదుని తీసుకొచ్చి చూపించాడు, ఇదిగో ఆమోసుని తీసుకొచ్చి చూపించాడు. వీరందరిని మన ముందుకు ఎందుకు తీసుకొచ్చాడో తెలిసి రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో గొర్రెల కాపర్లను వాడుకున్న దేవుడు, గొర్రెల కాపర్లుగా ఉన్నటువంటి వ్యక్తిని రాజుగా చేసిన దేవుడు, గొర్రెల కాపర్లకు ఉన్న వ్యక్తిని ప్రవక్తగా చేసిన దేవుడు, గొర్రెల కాపర్లకు ఉన్న వ్యక్తులను అపోస్తలుగా మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మార్చి తన పరిచర్యలో ఉపయోగించుకోవాలని ఆశపడుతుంటే, వాక్యాలు దర్జాగా విని నిద్రపోతూ తిరిగి మీరు వెళ్ళిపోతారా? దేవుడు ఎందుకు పిలుచుకుంటున్నాడో తెలుసా? రక్షకుడు గురించి ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రక్షకుడు ఉదయించినాడట అని చెప్పి మనం ఎప్పుడు ఆపేస్తాం తెలుసా? డిసెంబర్ 31న క్లోజ్. మళ్ళా రక్షకుడు ఉదయించిన పాట అప్పుడు కానీ మళ్ళీ మధ్యలో ఎప్పుడు పాడితే వాళ్ళు వింతగా చూస్తారు. ఈ పాట ఎప్పుడుదిరా? డిసెంబర్ది. అప్పుడు దాకా ఉంచు కంగారోకు, అప్పుడు పాడుదూలే కానీ. రక్షకుడు డిసెంబర్లో ఉదయిస్తే జనవరి నుంచి మరలా డిసెంబర్ వరకు ఏమవుతుండాలి? ఉదయిస్తూనే వెలుగునిస్తూనే. విశ్వాస జనాంగమా, వెలుగులను ఆపేస్తున్నారు మీరు. వాక్యం మీరు బయటికి వెళ్ళి చెప్పాల్సింది పోయి ఎన్నెన్ని వాక్యాలు మీరు వింటారు, ఎంతమంది సేవకులు పిలుచుకుంటారు, ఎన్ని ప్రసంగాలు వింటారు. ఇవంతా ఎందుకమ్మా అంటే ఒక గురి ధరి లేని బతికే మీది. ఒక పని కోసం నేను వింటున్నాను. మీలో ఎవరికైనా వంట చేయటం రాదనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడైతే యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ వంట ఎలా ఉండాలో చూసి నేర్చుకుంటారు. అది చూసి ఇప్పుడు మంచం పైన చక్కగా పడుకొని ఒక ఆవాలు కొంచెం తీసుకో అంటే ఊహల్లో ఆవాలు తీసుకున్నట్టు, ఎండుమిర్చి కొంచెం తీసుకుంటే ఊహల్లో ఎండుమిర్చి తీసుకున్నట్టు, పచ్చిమిర్చి కొంచెం తీసుకుంటే పచ్చిమిర్చి ఊహల్లో తీసుకున్నట్టు, అలా మీరు ఊహల్లోనే మంచం పైన పడుకుని కూర వండుతారా? మీ భర్త కూడా ఊహల్లోనే ఆ వంట వడ్డించగలుగుతారా? ఏం చేయాలి? ఆ ఫోన్ పట్టుకెళ్ళి కిచెన్ రూమ్కి వెళ్ళాలి. నువ్వు కిచెన్ రూమ్కి వెళ్ళి ఏం చేయాలి? ఆవాలు ఎక్కడున్నాయి, అసలు ఆవాలంటే ఏంటో ముందు నీకు తెలియాలి. పచ్చిమిర్చి ఎలా ఉంటుందో తెలియాలి, ఎండుమిర్చి ఎలా ఉంటుంది, ఉల్లిపాయ ఏంటో తెలియాలి. వాటన్నిటిని సమకూర్చుకొని నువ్వు ప్రయత్నం చేస్తే ఒక వంట వస్తుంది. అది ఎంత వాస్తవమో ఈరోజు మన వాక్యం విన్న తర్వాత మంచపైకి వెళ్ళి పడుకుంటాం చూడు, అది కూడా అంతే వాస్తవం. రక్షకుడు గురించి ఎన్ని సంగతులు మీరు తెలుసుకున్నారు. ఇంటికి వెళ్ళి పడుకొని వెలుగునుగా ఆపితే మీరు కూర ఎలాగైతే ఊహల్లో ఉండలేరో, మీరు దేవుని పని కూడా ఊహల్లో మీరు చేయలేరు. దేవుడు ఎందుకు ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు తెలుసా? ఒక నూతన పాత్ర మీరు తీసుకుంటారు కదా వంట చేయడానికి. ఒక నూతనమైన పాత్ర తీసుకొని అన్ని నూతనమైనవి అందులో వేసే అప్పుడే కదా రుచికరమైన వంట వస్తుంది. అంతేగాని రాత్రి వండిన కూరలో పచ్చిమిరపకాయలు, రాత్రి వండిన కూర ఉల్లిపాయలు తెస్తే అవుతుందా? దేవుడు 2024 నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ నూతనమైన సంవత్సరంలో దేవుని కొరకు నువ్వు మాట్లాడతావని. ఎవరితో మాట్లాడగలనండి నేనంటే? ఇదిగో నువ్వు పని చేసుకుంటుంటావు చూడు, ఆ పని చోటుకు వచ్చి నేను మాట్లాడలేను. మీ సేవకుడు వచ్చి మాట్లాడలేడు. నువ్వు బస్సు ఎక్కుతావు చూడు, నీ బస్సు పక్కన ఒక ఆమె కూర్చొని ఉంటుంది, ఒక ఆయన కూర్చొని ఉంటాడు. ఆ చోటికి నేను వచ్చి మాట్లాడలేను, నీ సేవకులు వచ్చి మాట్లాడలేరు. ఎవరు మాట్లాడగలరు? నువ్వు మాట్లాడగలవు. చెప్పు నీ సాక్ష్యం. నీ స్థితిగతులు ఏంటో తెలీదా నీకు? నీ పరిస్థితులు ఏంటో తెలీదా నీకు? ఎలాంటి స్థితిగతుల్లో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడో అది మాట్లాడి దీనికి కారణం యేసయ్య అని చెప్పు చాలు. వీలైతే అమ్మ ఇదిగో ఆడంబరంగా ఇదిగో మేము డిసెంబర్ 25న లేకపోతే పలానా తేదీన కత్తిమండలో మేము క్రిస్మస్ చేస్తాం రమ్మని చెప్పి నెంబర్ తీసుకుని ఆ రోజు క్రిస్మస్కి పిలవండి. ఎప్పుడు చూడు ఆ చర్చిలో వాళ్ళు మీరు పిలుచుకొని, ఈ చర్చిలో వాళ్ళు పిలుచుకొని, ఎక్కడికి వెళ్ళినా ఏ మొక్కలు ఎక్కడ తిన్నా ఏ ఒక్కరైనా మారి ఇదో కొత్త వ్యక్తిని తీసుకొచ్చాం పాస్టర్ గారు ఇక్కడ కూర్చోబెట్టండి అని చెప్తున్నామా? అమ్మలక్కలు ఎవరుంటారు? మీరే ఉంటారు. బావబామరుదులు ఎవరుంటారు? మీరే ఉంటారు. మీరే తెచ్చుకొని, మీరే వండుకొని, మీరే తిని, మీరే సంబరపడి రక్షకుడు ఉదయించినట అని అక్కడికి వెళ్ళేలోపు మొత్తం ఆపేసి వెళ్ళి పడుకుంటే ఎన్ని సంవత్సరాలు దేవుడు ఓపిక పట్టి నీకు ఇవ్వాలి? అయితే వస్తుంది కరోనా, లేకపోతే మనం పోతాం.
అలాంటి స్థితిగతులలో కొంచెమని అవగాహన కలిగి దావీదును మార్చిన దేవా, పేతురు నిలబెట్టిన దేవా, ఆమోసును వాడుకున్న దేవా, కనీసం నన్ను వాడుకో. నువ్వు వాక్యం చెప్పడానికి, మరలా చెప్తున్నాను, నువ్వు వాక్యం చెప్పడానికి బైబిల్ ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరము లేదు. నువ్వు వాక్యం చెప్పడానికి ఇలాంటి వేదికల్లోనికి రావాల్సిన అవసరము లేదు. నువ్వు వాక్యం చెప్పడానికి నువ్వు ఏదో యూట్యూబ్ ఛానల్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు వాక్యం చెప్పాలనుకుంటూ నువ్వు ఉన్న చోటల్లో నువ్వు చెప్పుకుంటూ వస్తే దేవుడు నిజంగా వాడుకోవాలంటే నిన్ను వాడుకుంటాడు. ఇలాంటి పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి భోగభాగ్యాలతో బతుకుతున్న మీ ముందర నిలబెట్టిన ఒక సేవకుడు, నేను ఎవరిని తెలుసా, ఒక కొండ ప్రాంతాల్లో నుంచి వచ్చిన వాడను. నేనేం సిటీ నుంచి రాలేదు, నేనేం మీలాంటి పల్లెటూరు నుంచి రాలేదు, నాకేమి మీలాంటి ఇల్లులు కూడా లేవు. అలాంటి ఒక కొండ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి నన్ను తీసుకొచ్చి మీ ముందర నిలబెడుతున్నాడు. దేనికో తెలుసా, సిగ్గుపడండి మీ పిల్లల్ని చూసి. నా వయసులో ఎవరైనా పిల్లలుండి, నా వల్లే చదువుకోగలిగిన వారుండి, నా వల్ల వాక్యం చదివే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ఈ రాత్రి మీ ముఖం తీసుకెళ్ళి అద్దం మీద చూసిన అసలు ఉమ్మోసుకోండి. మీ పిల్లలు ఎందుకు బతుకుతున్నారో మీకు తెలియదు. ఒక పాట పాడలేరు, ఒక మాట మాట్లాడలేరు, ఒక దేవుని కోసం ఒక సేవకునికి సహకారం చేయలేరు, ఒక చర్చిలో చీపురు పట్టి తొడవలేరు. ఎందుకు మీరు పిల్లల్ని గాడిదల్లాగా బర్రెల్లాగా పెంచడం ఎందుకు? సంఘానికి పనికిరానప్పుడు, దేవునికి పనికిరానప్పుడు, క్రైస్తవానికి పనికిరానప్పుడు, ఇదిగో ఇన్ని ఆశీర్వాద కార్యక్రమాల్లో దేవుడు ఎందుకు మిమ్మల్ని వాడుకోవాలి? తాగుబోతులను కూడా ఏం చేయాలి తెలుసా సేవకులు? పెళ్లి ముందు పెళ్లి బాప్తిసం ఇచ్చి పెళ్లి చేయాలి. అంత కర్మ వచ్చింది ఈరోజు. వీడు మళ్ళీ పెళ్ళి అయిపోయిన ఆ రాత్రి తాగుతాడు, మళ్ళీ కనీసం బాప్తిసం నిన్నిచ్చారని కూడా గుర్తుండదు. దేవుడి రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ రక్షకుడిని లోకంలోనికి పరిచయం చేసిన బాధ్యత ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిది. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పరిస్థితిలో ఒక్క మాట అయినా దేవుని గురించి మీరు మాట్లాడగలరు. కనీసం ఈ సంవత్సరమైన మీ నోరు మీరు తెరవండి. కనీసం ఈ సంవత్సరమైన ప్రభువుని గురించి ఒక్క మాట అయినా మాట్లాడండి. ఎవరు మాట్లాడారంటే గుర్తింపు లేనటువంటి గొర్రెల కాపరులు మాట్లాడారు. మీకు ఏం కావాలమ్మా? మీరు మాట్లాడు. దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో మనకైతే ఇలాంటి సౌఖ్యం ఉంది, కానీ ఇలాంటి పరిస్థితి ఉంది. కానీ మీరు ఒక్కసారిగా ఈ యొక్క మా సౌత్ ఇండియాని పక్కన పెట్టి నార్త్ ఇండియాకి వెళ్తే ఇలాంటి సభలు జరుగుతాయి అనుకుంటున్నారా? అలాంటి ప్రాంతాల్లో కూడా వాక్య పరిచయం చేస్తున్నారు, దేవుని సేవకులు నిలబడుతున్నారు. ఈరోజు సేవకుడు అంటే మీకు ఎలా ఉండాలో తెలుసా? పాటలన్నీ అయిపోయాక కారు రావాలి. అలాగా ఏం రావాలి? కారు రావాలి. ఇక్కడ ఈ పాటికే పాటలు అయిపోవాలి. ఇప్పుడు ఆయన కారు దిగి ఆయన నడుచుకుంటూ రావాలి. ఇప్పుడు నడుచుకుంటూ వచ్చినప్పుడు మీరు అందరు లేచి నిలబడాలి. ఇప్పుడు ఆయన ఒక 10 నిమిషాల తర్వాత మైక్ ఆయన చేతికి ఇవ్వాలి, వాక్యం చెప్పాలి. అంటే పాస్టర్ గారి నుంచి కూడా పర్ఫార్మెన్స్ క్రియేటర్స్ మీరు చేసేసి. అలా చేయలేదనుకోండి, నేను డైరెక్ట్గా మొదటి పాట నుంచి ఉంటానని నేను వచ్చాను అనుకోండి, ఎవరు ఊరుకోరు? కన్వీనర్ ఊరుకోడు. ఒక మీటింగ్కి ఇలాగే కంగారు పడి వెళ్ళిపోయాం. త్వరగా వచ్చాడు అన్న అంటే 8 గంటలకు వెళ్ళిపోయాం. ప్రసంగానికి సేమ్ ఇలాగే 10 గంటల టైం ఇచ్చారు. ఆయన ఏమంటాడు? అన్న చాలా ఎర్లీగా వచ్చేసారన్న అంటే చాలా తొందరగా సేవకులు నిజంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ విషయం పక్కన పెట్టండి, ప్రయాణం చేసి రావాలి కాబట్టి పర్వాలేదు. కానీ మీరు ఎలాంటి కోరుకుంటున్నారు? అలాంటి సోలు మీరు కోరుకుంటున్నారు. కానీ దేవుడి రాత్రి మాట్లాడుతున్నారు. మనం సోలు చేసుకొని, మన హడావిడి చేసుకొని ప్రభువు గురించి ఒక్కరితో కూడా ఈ సంవత్సరం మాట్లాడకూడదు. ఏం ఉపయోగం అండి? ఏమైనా లాభం ఉందా? నేనైనా మీరైనా ఒకసారి రాత్రి పరీక్షించుకోండి మీ హృదయాలు. దేవుడు మరొక సంవత్సరం ఇచ్చాడు. మీరున్న స్థితిగతుల్లో, మీరున్న పరిస్థితుల్లో మీరు మాట్లాడితే మారే వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? మీరు చెబితేనే రావాలని కోరిక కలిగిన వారు ఉన్నారు తెలుసా మీకు? మీరు మాట్లాడక, మీరు నోరు తెరవక, మీరు ఈ స్థితిలో ఇక్కడ ఎలాగైతే నిశ్శబ్దంగా ఉన్నారో అక్కడ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. కాబట్టి రక్షణలోనికి రావాల్సినటువంటి అనేక ఆత్మలు నశించిపోతున్నాయి, అనేక ఆత్మలు నరకంలోనికి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు పిల్లల్ని మీరు చూడండి, చదువు అబ్బుతుందా అంటే చదువు అబ్బదు. వాడికి ముక్క జ్ఞానం ఉండదు. ఆ పోనాడికి బైబిల్ తెలుసా అంటే బైబిల్ జ్ఞానం కూడా వాడికి లేదు. వాళ్ళ హెయిర్ కట్లు చూడండి, వారి బట్టలు చూడండి, వారి మాటలు చూడండి, వారి ఫోన్లు చూడండి, చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఎవర్రా మీరంతా? మేము సంఘ పెద్ద కొడుకు. ఎవర్రా నువ్వు అంటే మా నాన్న ఇదిగో పెద్ద స్పాన్సర్ మా చర్చిలోనికి. నీ బతుకండి ఇలా ఉందనంటే నా బతికింతే. మా నాన్న భక్తిగా ఉంటే, మా అమ్మ భక్తిగా ఉంటే, మా అమ్మ తెల్లవారుజాములు లేచి ప్రార్థన చేస్తుంది, మా నాన్న బోళ్ళని కానుకలు ఇస్తాడు, నాకు కాకపోతే దేవుడు ఎవరికి కాపుదలని ఇస్తాడు అని అంటున్నాడు ఒకడు. ఈ రాత్రి దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నమాట. దయచేసి ఈ సంవత్సరమైన నోరు తెరుద్దాం.
ఈ సంవత్సరమైన ప్రభు కొరకు నోరు మనం తెరుద్దాం. మరొక సందర్భాన్ని నేను చూపిస్తాను చూడండి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయము మొదటి వచనంలో ఉన్న మాటను మనం చూద్దాం. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఒకవైపు సామాన్యులైనటువంటి గొర్రెల కాపరులు ఉన్నారు, మరోవైపు జ్ఞానులు ఉన్నారంట. ఈ జ్ఞానులు వచ్చారు ఎవరి దగ్గరికి? ఒక రాజు దగ్గరకు వచ్చారు. మీరు ఏమని వచ్చారు తెలుసా? యేసయ్య ఎక్కడ జన్మించాడు అది మాకు కావాలి. ఎందుకయ్యా యేసయ్య పుట్టినరోజు గురించి నీకెందుకు అని అంటే, ఇదిగో మేము ఆయన్ని పూజించడానికి మేము వచ్చాము. వాళ్ళు వచ్చారు, మాట్లాడుకున్నారు, విషయం తెలిసింది. ఇదిగో వారు వెళ్ళిపోతున్నారు. ఎలా వెళుతున్నారంటే ఆ నక్షత్రం వారికి దారిని చూపించిందంట. నక్షత్రం దారిని చూపిస్తే ఆ దారిని పట్టుకొని ప్రభువును కనుక్కున్నారు, ప్రభువును పూజించారు. పూజించి తిరిగి మరలా ఇదిగో హేరోదు రాజు దగ్గరికి వెళ్ళొద్దని దేవుడు స్వప్నమందు చెబితే హేరోదు రాజు దగ్గరికి వెళ్లకుండా మరలా తిరిగి వాళ్ళ గ్రామాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. మరలా ఈ యొక్క యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన వ్యక్తిని చూడటానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు కదా. తూర్పు దేశపు జ్ఞానుల గురించి బైబిల్లో మరే చోటన ప్రస్తావించబడిందా అంటే ప్రస్తావించబడలేదు. వాళ్ళ పేర్లు ప్రస్తావించబడ్డాయా అంటే ప్రస్తావించబడలేదు. వాళ్ళు ఏం కోరుకున్నారు తెలుసా? గుర్తింపు కోరుకోలేదు, పేరు కోరుకోలేదు. నలుగురిలో మాకున్న స్థితిగతులు, ఇదిగో మేము జ్ఞానులం, మేము యేసుప్రభుని కనుగొన్నామని తర్వాత ఎక్కడ చెప్పలేదు. వచ్చిన దారి వేరే దారిలో వాళ్ళు వెళ్ళిపోయారంట. జ్ఞానుల దగ్గర నుంచి ఈ రాత్రి క్రైస్తవ విశ్వాసులు నేర్చుకోవాల్సిన ఏంటో తెలుసా? ఇప్పటికైనా మీ జీవితంలో ఏముండాలి తెలుసా? ఒక గురి అనేది ఉండాలి. తూర్పు దేశపు జ్ఞానులకు ఒక గురి ఉంది. ఏంటో తెలుసా? మేము ప్రభువును కనుగొనాలి, ప్రభువును చూడాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువును పూజించాలని చెప్పి ఒక గురిని కలిగి ఉన్నారు. కాబట్టి ఎన్నెన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్నెన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్నెన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి వాళ్ళు గురి కలిగి ఉన్నారు. కాబట్టి గురి దగ్గరికి చేరారా? చేరలేదా? అనుకున్న విషయాన్ని వాళ్ళు చేయగలిగారా? లేదా? ఎన్నెన్ని సంవత్సరాలు నీ బ్రతుకులో నువ్వు గడపలేదు, ఎన్నెన్ని సంవత్సరాలు నీ జీవితంలో క్రిస్మస్ దినాలు రాలేదు, కానీ ఇప్పటికీ నీ వల్ల ప్రభువుకి అర్ధ రూపాయి లాభం కూడా లేదంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో గురి అనేది లేదు. ఆదివారం వస్తావు, వాక్యం వింటావు, మరలి వెళ్తావు, మళ్ళీ వస్తావు వెళ్తావు, మళ్ళీ వస్తావు వెళ్తావు, క్రిస్మస్కి వస్తావు వెళ్తావు, న్యూ ఇయర్కి వస్తావు వెళ్తావు, వస్తావు వెళ్తావు తప్ప ఎందుకు వస్తున్నావు నీకు తెలీదు, ఎందుకు వెళ్తున్నావు నీకు కూడా తెలియదు. అప్పుడప్పుడు చూడండి, పశువులు అలా వస్తుంటాయి, అలా వెళ్ళిపోతుంటాయి, అలా వస్తుంటే అలా వాటిని వెళ్ళి అడగండి, కుక్క నీకేమైనా ఉద్దేశం ఉందా? ఎందుకు మా ఇంటికి వచ్చావంటే ఏమైనా చెప్తుందా? పక్షి మా దగ్గర ఎందుకు వచ్చావంటే ఏమైనా చెప్తుందా? రొయ్య వచ్చి నా వల్ల ఎందుకు పడ్డావంటే రొయ్య ఏమైనా మాట్లాడుతుందా? ఇదిగో పశువులకు, జంతువులకు, పక్షులకు ఉద్దేశము లేనట్లుగా ఎలాగైతే బతికేస్తున్నారో ఈరోజు క్రైస్తవ విశ్వాసులు కూడా అలాగే బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుడు జ్ఞానులను మన ముందర పెట్టి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా మీ బ్రతుకులు ఏముండాలి తెలుసా? ఒక గురి ఉండాలి. కనీసం ఈ 2024 సంవత్సరంలోనైనా నా సంఘంలోనికి ఒక్క నూతన ఆత్మనైనా నా ద్వారా నేను తీసుకొని రావాలి. లేదా ఆ ఉద్యోగం పోయిందా? ఎప్పుడో పోయింది. సువార్త ఎవరు చెప్పాలి? ఖాళీ ఉంటాడు కదా, ఆదివారం వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఆయన చెప్పుకుంటాడులే, సువార్త పని నాది కాదు. మరి నీ పని ఏంటమ్మా? ఏవలేదు ఇస్తావు, 10 రూపాయలు ఇస్తాను, లేదంటే దశంభాగం 100 రూపాయలు ఇచ్చేస్తాను, అదేనా పని? సువార్త ప్రకటించడం పాస్టర్ల యొక్క పని అని బైబిల్ రాయబడిందా? ప్రభువుని ఇతరులకు పరిచయం చేయడం సేవకుల పని అని బైబిల్ రాయబడిందా? అది విశ్వాసుల సమిష్టి పని కదా. ఎన్నెన్ని సంవత్సరాలు గడిచాయి, ఒక ఆత్మ రక్షించబడలేదు, ఒక వ్యక్తి మార్చబడలేదు. తాగుబోతులు నీ కుటుంబంలో ఎంతమంది లేరు? వాళ్ళు తాగి చచ్చిపోయిన తర్వాత ఏడుస్తావు. ఎందుకు ఆ ఏడుపు? ఆ ఏడుపేదో ముందే ఏడిస్తే నీ భర్త బతుకుతాడు. ఆ ఏడుపేదో ముందే ఏడిస్తే ఆ మలికిపురం రోడ్లోనో అమలాపురం రోడ్లోనో యాక్సిడెంట్ గురవకుండా నీ కొడుకు బాగుపడతాడు. అదే ఇప్పుడు ఏడు వాటిని కూర్చోబెట్టారే, నీ కోసం నేను ఏడుస్తున్నాను రాని ఆడి ముందు ఒక ఫోటో పెట్టు, నువ్వు పోతే ఇలా ఏడుస్తాను రాని చూపించాడికి. అప్పుడైనా వాడు తాగటం, వాడిని మార్చాలనే ఉద్దేశం కూడా లేదు నీకు. తర్వాత నువ్వు ప్రపంచాన్ని మార్చుదువు కానీ నీ కుటుంబంలోని రక్షణ పొందిన వారు ఎంతమంది ఉన్నారు? నీ గ్రామంలో రక్షణ పొందిన వారు ఎంతమంది ఉన్నారు? రక్షణ పొంది కూడా వేషధారులుగా ఎంతమంది క్రైస్తవులు ఈరోజు ఉన్నారు? ఒక గురి వద్దా నీకు? ప్రభా నీ కొరకు ఒక్క ఆత్మనైనా నేను మార్చాలి ప్రభా.
మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు చూస్తేనండి నిజంగా ఎంత బాధేస్తుందంటే, మన స్థితిని దేవుడు ఎలా ఊహిస్తున్నాడు, మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న మాటను ఒకసారి మనం చూద్దాం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగున్నట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు ఎలాగమ్మా జ్యోతుల వలె, ఎవరు చదువుతున్నా నువ్వే సిస్టర్, చదువుతున్నా నువ్వే బ్రదర్, చదువుతున్నా నేనే. దేవుడు ఎలా చూస్తున్నాడో తెలుసా? లోకంలోనికి మనం వెళ్తున్న తర్వాత, అంటే మల్కీపురం సెంటర్లో అలా మీరు నడిచి వెళ్తుంటే అందరు ఎలా కనబడుతున్నారో తెలుసా? దేవునికి ఆరిపోయిన దీపాల్లాగా కనబడుతున్నారంట. నువ్వు ఒక్కరివే ఎలా కనబడుతున్నావు తెలుసా? దేవునికి వెలుగుతున్న జ్యోతి వలె ఉన్నావు. ఈ కడ నుంచి ఆ కడకు నడిచి వెళ్ళిపోయే సమయానికి ఒక్కరితోనైనా నువ్వు మాట్లాడతావా? ఈ బస్సు ఇక్కడ ప్రయాణం ఎక్కిన తర్వాత అక్కడ దిగేలోపు ఒక్కడికైనా నీ సాక్ష్యాన్ని, ప్రభువుని గురించి నువ్వు చెబుతావా? ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు, లేదా నీ ఇంట్లోనికి ఎవరైనా వచ్చినప్పుడు, లేదా నువ్వు ఎవరైనా ఇంటిలోనికి వెళ్ళినప్పుడు దేవుని గురించి ఒక్క మాట మాట్లాడతావా అని చెప్పి జ్యోతులుగా ఉన్న మిన్ను నన్ను చూస్తుంటే మనం ఎలా తిరుగుతుందో తెలుసా? ఆరిపోయిన జ్యోతుల వల్లే. ఇక్కడ కొన్ని లైట్లు ఉన్నాయి కదా, ఈ లైట్లో ఒకటే లైట్ పనిచేసి మిగతా లైట్లు పని చేయకుండా మీటింగ్ అయిపోయిన తర్వాత అలా ఉందనుకోండి, ఆ ఆపరేటర్ వచ్చి ఇన్ని లైట్లు పెట్టాను, ఒక్కొక్క లైట్కి 1000 రూపాయలు అన్నాడు అనుకోండి, ఇస్తారా? మీరు ఇస్తారా? ఎందుకు? ఒకటే వెలిగింది, మిగతా 9 అలగలేదు, 9కి నేను డబ్బులు ఇవ్వనే అంటే. నీకు లైట్ అంటే ఎప్పుడు ఉపయోగం? అది వెలుగుతున్నప్పుడే. అది చీకటిలో వెలుగునివ్వాలి. నీ వల్ల దేవునికి ఎప్పుడు ఉపయోగం తెలుసా? నువ్వు బ్రతుకుతూ వెలుగుతున్నప్పుడే ఉపయోగం. దేవుడు అంటున్నాడు, నువ్వు జీవవాక్యాన్ని చేతపట్టుకున్నావు. దేన్ని పట్టుకున్నావు? వాక్యాన్ని చేతపట్టుకున్నావు. వాక్యాన్ని చేతపట్టుకున్నావు. నువ్వు వెలుగు వలె మారి అనేకుల యొక్క పాప జీవితాలను మార్చగలగాలి, అనేకుల శాప జీవితాలను మార్చగలగాలి. ఈరోజు ఎంతమంది ఎన్ని బాధల చేత, లోకంలో మానసిక సమస్యల చేత వేదన చెందుతుంటే ఆదరణ కలిగించే మాట ఎవరైనా మాట్లాడతారేమో అని చెప్పి ఎవరు మాట్లాడటం చూడలేక, ఎవరు మాట్లాడక ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. స్పందన లేదా క్రైస్తవుడా? ఆహారం లేక, ఒక పూట ఆహారం లేక చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? స్పందన లేదా నీకు? కట్టుకోవడానికి బట్ట లేని వాళ్ళు ఎంతమంది లోకంలో ఉన్నారు? స్పందన లేదా క్రైస్తవుడా నీకు? ఉండడానికి ఇల్లు లేక ఎంతమంది ఉన్నారు? స్పందన లేదా క్రైస్తవుడా నీకు? అన్ని ఆదమరిచి తిని, అన్ని ఆదమరిచి సుఖ సౌఖ్యాలతో విరజిల్లుతున్న నీతో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. యూదయ దేశపు జ్ఞానులు ప్రయాసపడి ప్రయాణం చేశారు. ఎందుకో తెలుసా? ప్రభువును కనుగొనటానికి. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారందరితో అడుగుతున్నారు, లోకంలో ఎంతో మంది ఎన్నో సమస్యలతో, ఎన్నో ఇబ్బందులతో, నష్టాలతో నలిగిపోయి, వేదనతో నలిగిపోయి, చీకటితో అలిగిపోయి, అనేక ఆచార సాంప్రదాయాల మధ్య బ్రతకలేక, మింగలేక, కక్కలేక నీ ఇంటి పక్కనే ఉన్నారేమో, నీతో మాట్లాడే వారి స్థితిలో ఉన్నారేమో. నువ్వు ఒక్క నోరు తెరిచి ఒక్క వాక్యం వారికి చెప్పగలిగితే వారి బ్రతుకులు ఏమొస్తుంది తెలుసా? వెలుగు వస్తుంది. నిజమైన వెలుగు లోకంలో ఉండను, అది లోకంలో చేంజ్ చేస్తుంది, అందరినీ వెలిగిస్తుందంట. కానీ ఆ వెలుగుగా ఉండాల్సిన మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికెక్కడ ఆర్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకే రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. గుర్తింపు లేని గొర్రెల కాపరులు నిలబెట్టాడు. వాళ్ళ స్థితిగతులు సామాన్యమైనవైనా సరే వారి ద్వారా దేవుడు రక్షణ కార్యాన్ని ప్రపంచాన్ని ప్రకటింపజేశాడు. మీ స్థితిగతులు ఒకప్పుడు సామాన్యమైనవే, కానీ ఈరోజు మీరు నిలబడాలి. ఈ సంవత్సరమైన దేవుని కొరకు మీరు దేవుని పనులు చేయాలి. ఈ సంవత్సరమైన దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు మీరు పూనుకోవాలి. అద్భుతాలు మీరు చేయగలగాలి. ఆశ్చర్య కార్యాలు మీరు చేయగలగాలి. దాని కొరకు దేవుడు నీకు నూతన సంవత్సరం ఇచ్చాడు. గురి కలిగిన జ్ఞానాలను నీ ముందర పెట్టాడు. నీ జీవితంలో ఇప్పటికైనా గురి కలిగి ఉండు. నువ్వు చదువుతున్నావా? బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయి. ఉద్యోగం చేస్తున్నావా? మంచి ఉద్యోగంలో ప్రమోషన్లు సంపాదించి మంచి స్థితిలోనికి వెళ్ళు. వ్యాపారం చేస్తున్నావా? మంచి లాభాలు సంపాదించు. నువ్వు ఏదైనా చెయ్యి. చివరికి ఎవరికి ఉపయోగపడాలి తెలుసా? దేవునికి ఉపయోగపడాలి. ఒక గురి కలిగి బ్రతుకు. ఒక్కరినైనా ఈ యొక్క 2024 సంవత్సరం ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది ఉండొచ్చు? నాకు లెక్కల్లో వీక్ కాబట్టి ఒక 50 మంది అనుకుందాం. ఒక 50 మంది ఒక్కొక్కరిని మార్చగలనా? ఎంతమంది మారిపోతారు? ఈ సంవత్సరం ప్రభు యొక్క సంఘంలో 50 మంది చేర్చబడతారు. ఒక్కరిని మార్చలేవా? నువ్వు ఒక్కరి సువార్త ప్రకటించలేవా? ఒక్కరి బ్రతుకును స్పందించలేవా? ఒక్కరి బ్రతుకును నిలబడలేవా? ఈ రాత్రి అడుగుతున్నాడు, నీ ఒక్కడివైనా సరే దేవునికి ఉపయోగపడగలిగితే ఈ సంవత్సరం దేవుడు చాలా
ఆనందపడు. కొన్ని వేల కోట్ల మందికి దేవుడు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు, కొన్ని వేల కోట్ల మందికి దేవుడు నూతన సంవత్సరం ఇచ్చాడు. కానీ ఆశ అయితే ఎలా పెట్టినాడో తెలుసా? కనీసం ఒక్కరైనా మీరు ప్రభు కొరకు నిలబడి, ప్రభు గురించి మాట్లాడి, ప్రభు యొక్క ఆలోచనలు చెప్పి, ప్రభు యొక్క బోధలు చెప్పి, ప్రభువుని పరిచయం చేసి వచ్చే క్రిస్మస్ నాటికో లేకపోతే వచ్చే నూతన సంవత్సరంలోనికో ఒక ఆత్మను రక్షించగలిగిన వారుగా ఉంటే, దేవుడు గొర్రెల కాపురం ముందు నిలబెట్టినా, జ్ఞానుల ముందు నిలబెట్టినా, దావీదు ముందు నిలబెట్టినా, పౌలు ముందు నిలబెట్టినా నువ్వేం చెప్తావు తెలుసా? ప్రభువా, ఇదిగో నా జీవితం అంతా ప్రయాసపడి, నా జీవితం అంతా కష్టపడి ఈ ఆత్మను నేను రక్షించాను ప్రభువా అని చెప్పి గర్వంగా నువ్వు చెప్పుకోగలుగుతావు. ఆత్మను కూడా రక్షించకుండా ఒకవేళ నువ్వు కానీ నేను కానీ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళితే నోట్లో నుంచి ఏం రాదు తెలుసా? మాట కూడా రాదు. మౌనంగా ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? మారు మాట్లాడకుండా నరకంలోనికి వెళ్ళి ఏడ్చి అక్కడ ఎన్ని గగ్గోలు పెట్టినా దేవుడు అక్కడ నీకు ఎటువంటి అవకాశం మరలేవాడు. భూమి మీద అవకాశం ఇచ్చాడు, మరొక సంవత్సరం మీద అవకాశం ఇచ్చాడు. నీ బ్రతుకులో ఏదైనా విడిచిపెట్టాల్సి ఉంటే అది నీకు తెలుసు, అది నాకు తెలియదు, మీ సేవకులకు తెలుసు, నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఏదైనా విడిచిపెట్టాలనుకుంటే ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మోకరించి, దేవా ఇదిగో నేను విడిచిపెడుతున్నాను, నన్ను దయతో క్షమించు, ఈ నూతన సంవత్సరం నీ కొరకు నేను నిలబడతాను ప్రభా, ఒక్కరినైనా మారుస్తాను ప్రభా, ఒక్కరికైనా సువార్తను చెప్తాను ప్రభా అని ఒక మంచి తీర్మానం మీరు తీసుకోగలిగితే మీ బ్రతుకులు, నా బ్రతుకులు దేవుడు కోరుకున్నట్టుగా ఉంటాయి. అట్టి స్థితి దేవుడు మీకు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలో ఉంచండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి ప్రభువా, నీకు వందనాలు. ఈ రాత్రి నీ బిడ్డలతో నాతో మాట్లాడిన కొద్ది మాటలు బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాను. విన్న ఈ మాటలు ప్రభు మా హృదయాలు మార్పును కలిగించినట్లుగా సహాయం చేయండి. నీ కొరకు నిలబడే బిడ్డలుగా వీరందరి నుంచమని, వీరి మధ్య పరిచయం చేస్తున్న సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా బలమైన పరిచయం రానున్న రోజులు ఈ ప్రాంతంలో జరిగించుటకు సహాయం చేస్తారని వేడుకుంటూ ప్రభువుని ప్రేరక్ష